మన తండ్రి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటంటే, నాటి క్రీస్తు సంఘాలు నేడున్న సంఘాలకు నేర్పే పాఠాలు ఏంటి అని ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈరోజే కాదు, కొన్ని రోజులు మనం బైబిల్లో ఉండే అనేక ప్రాంతాల్లో ఉన్న సంఘాల గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘం గురించి మనం ఆలోచించేద్దామండి. ఈరోజు యెరూషలేము సంఘం గురించి ఆలోచించేద్దామండి. యెరూషలేము సంఘము నేటి సంఘాలకు నేర్చున్న పాఠాలు అని మనం టైటిల్ పెట్టుకుందామండి. బైబిల్లో ఏ ప్రాంతంలో సంఘాలు ఉన్నా అవన్నీ కూడా ఒకే పేరుతో పిలువబడేవి, క్రీస్తు సంఘము అని. అంటే ఇప్పుడు ఈనాడైతే రకరకాల పేర్లు ఈరోజు వచ్చాయి, కానీ బైబిల్లో మాత్రం ఏ ఊళ్ళో ఉన్న సంఘాన్ని అయినా క్రీస్తు సంఘమే అనేవారు. కాబట్టి మరి క్రీస్తు సంఘం అంటే ఐడెంటిటీ ఉండదు, కాబట్టి ఆ ఊరు పేరుతో పిలిచేవారు అన్నమాట. యెరూషలేము సంఘం, కొరింథీ సంఘం, ఎఫెసు సంఘం, అలాగా ఫిలిప్పీ సంఘం అని. అయితే ఈ యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం యెరూషలేము సంఘం అంటున్నాం అనమాట. అయితే ఈ సంఘం యొక్క ప్రారంభం గురించి ముందుగా ఆలోచించేద్దామండి. రోమన్ 1లో సంఘ ప్రారంభం గురించి అని రాసుకున్నట్లయితే, సంఘ ప్రారంభం గురించి మనం చెప్పుకోవలసిన విషయాలు ఏంటంటే, ఈ సంఘాన్ని గురించి ముందుగా ప్రవక్తలు ప్రవచించారండి. అది ఈ సంఘానికి ఉన్న గొప్పతనం. ఏమండి, యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, క్రీస్తుకి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం ఆ సంగతులు ఆలోచించేస్తామండి. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి అన్నాడు. వాస్తవానికి యోదాకు అన్న యెరూషలేం కన్నా రెండు ఒకటే. యోధ ఎక్కడుంది, యెరూషలేం ఎక్కడుంది? యోధలోనే ఉంది అండి. కాబట్టి రెండు ఒకటే. అంటే ఈ ప్రవచన భాష అలా ఉంటుంది అనమాట. అంటే ఒకే విషయాన్ని రెండు పర్యాయ పదాలుగా చెప్తూ ఉంటారు. ఏమండి, అదే మాటని మళ్ళీ రెండో లైన్లో అలాగనమాట. అలాగా మనం చూసినప్పుడు ఈయనకి ఏం దర్శనం కలిగింది, యెషయాకి దేవుడు ఏం దర్శనం కలిగించేసి చెప్పాడు అంటే, అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చుదురు. ఏమంటే ఇంతకీ ప్రవచనం ఏంటంటే, అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం స్థిరపరచబడుతుంది అని చెప్తున్నాడండి. ఇదేంటండి ఇక్కడ అంచెదినాలు అంటున్నాడు ఏంటి? అంచెదినాలు అంటే ఏమో కాదండి, ధర్మశాస్త్రం ముగింపు దినము అని. అంచెదినం అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రము కొట్టివేసే దినాలు అని, కొట్టివేయబడిన దినాల్లో అని. ధర్మశాస్త్రాన్ని ముగించిన దినాల్లో ఏం జరుగుతుందట? పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. ఇక్కడ పర్వతం అంటున్నాడేంటి? పర్వతంతో పోలుస్తున్నాడు దేన్ని? సంఘాన్ని. దేన్నమ్మా? యెరూషలేములో ప్రారంభించబడుతున్న సంఘాన్ని పర్వతంతో పోల్చాడు. సంఘం చాలా వాటితో పోల్చబడింది. సంఘం ఒక పర్వతంతోనే కాదు, సంఘాన్ని రాజ్యంతో పోల్చబడింది, సంఘం కుటుంబంతో పోల్చబడింది, సంఘం చాలా వాటితో పోల్చబడిందండి. ఇక్కడ సంఘాన్ని దేవుడి మందిరంతో లేకపోతే యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అంటాడండి. ఎందుకు పర్వతంతో పోలుస్తున్నాడు ఇక్కడే చెప్పాడండి. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. వాస్తవానికి మనం ఆ మాటలు చెప్పగానే కొండలు అవి గుర్తు పెట్టుకోకండి. అంటే సంఘం అల్పమైంది కాదు, చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది.
చాలా ప్రత్యేకమైంది అని చెప్పడానికి ఒక ఎత్తైన కొండతో పోల్చాడండి. ఏమండి, ఈ భూమి మీద ఎన్నో గొప్పవి ఉన్నాయి, వాటన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందంటే సంఘమే. ఏమండి, కాబట్టి అందుకని ఇక్కడ ఆ మాట వాడడం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆ తర్వాత దానికి మరొక సూచన చూపించాడండి. ఏమంటే ఏంటా సూచన అంటే, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంటే లోకంలో మనుషులు చాలా సంఘాలు పెట్టచ్చు, కానీ అవన్నీ ఏదో అలాగా మిలుకు పడినట్టు ఉంటాయి. కానీ ఈ క్రీస్తు యొక్క సంఘం ఎలా ఉంటుందంటే, సమస్త అన్యజనులు కూడా అందులోకి వచ్చేటట్లుగా ఒక ప్రవాహంలాగా. ప్రవాహం అంటే చూడండి, మనకి అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తుంటుంది, ఊరేస్తుంటుంది, ఊర్లు కొట్టుకుపోతుంటాయి అండి. దాన్ని ఏమంటారంటే ప్రవాహం. దానికి ఇంకా ఆగడం కనపడదు. క్రీస్తు సంఘం అలా వ్యాపిస్తుంది, అలా విస్తరిస్తుంది. ఈ సంఘంలోకి సమస్త జనులు వచ్చేస్తారు, అన్ని జనులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అంత గొప్పది. అంటే ఇందాకేమో కొండతో పోల్చాడు, ఎత్తయిందని, గొప్పదని. ఇప్పుడు ఏమన్నాడంటే ఒక ప్రవాహంతో కూడా పోల్చాడు. ఒక ప్రవాహం లాంటిది క్రీస్తు సంఘం. అందువల్లే మన ఎక్కడో యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం ఈరోజు మన పల్లెటూరు, మన ముకుందపురానికి కూడా వచ్చిందండి. ఎలా వచ్చిందండి ఇది? ఇక్కడ మనం ఎవరో అనుజనులు, మనందరం ఇందులోకి వచ్చామండి. అంటే కారణం ఏంటంటే, ఇది దేవుడు అలా ప్రవచించాడండి. ఈ సంఘాన్ని గురించి ఆ విధంగా ప్రవచించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. చూస్తారు, ఇందాక చెప్పినట్టే మళ్ళీ ఇక్కడ సియోన్ అంటున్నాడు, యెరూషలేము అంటున్నాడు. ఈ రెండు ఒకటే. సియోన్ అన్నా యెరూషలేము అన్నా ఒకటే. అంటే యెరూషలేములోనే ఈ సంఘం ప్రారంభించబడుతుంది అని చెప్తున్నాడండి. సియోనులో నుండి ధర్మశాస్త్రం అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాక ధర్మశాస్త్రం అన్నాడు కాబట్టి ఇది పాత నిబంధన అనుకుంటారండి. వాస్తవానికి క్రొత్త నిబంధన కూడా ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? దేవుని నీతి. ఏమండి, దేవుడు చెప్పిన మాటలు, దేవుడి యొక్క మాటలు ఎక్కడి నుంచి వ్యాపిస్తాయని చెప్తున్నాడండి, ఎక్కడి నుంచి విస్తరిస్తాయని చెప్తున్నాడు? సియోనులో నుండి, అంటే యెరూషలేములో నుండి అని మళ్ళీ వివరంగా చెప్తున్నాడండి. పాత నిబంధన ఎక్కడ ఇవ్వబడింది? సియోనులోను కాదు. పాత నిబంధన సేనాయి కొండ దగ్గర. ఎక్కడమ్మా? సేనాయి కొండ దగ్గర పాత నిబంధన ఇవ్వబడితే, క్రొత్త నిబంధన మాత్రం సియోనులో అన్నాడు. అంటే యెరూషలేములో ఇవ్వబడింది. ఏ రోజు ఇవ్వబడుతుంది? ఏమండి, ఇక్కడ ఆ మాటలు కూడా మనం చూసినప్పుడు ఇది పెంతెకోస్తు పండగ రోజున ఇవ్వబడిందండి. వాస్తవానికి మనం చూసినప్పుడు పాత నిబంధన కూడా ఏ రోజు ఇవ్వబడింది అంటే పెంతెకోస్తు పండగ రోజే. మనం చూసినప్పుడు నిర్గమకాండం 32 అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వాళ్ళు వచ్చినప్పుడు ఒక పండగను ఆచరించారు. ఏ పండగ అది? పస్కా పండగ. ఆ రోజు వాళ్ళు చేదు ఆకుకూరలతో ఆ పస్కా పశువు మాంసాన్ని తింటూ వాళ్ళు సామాన్లు సర్దుకొని ఆ రోజు వచ్చారండి. అంటే వాళ్ళు బయలుదేరిన రాత్రి పస్కాను ఆచరించి బయలుదేరారండి. కాబట్టి ఆ పస్కా పండగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చే పండగే పెంతెకోస్తు పండగ. సరిగ్గా 50వ రోజు కల్లా వీళ్ళు సేనాయి కొండ దగ్గరికి వచ్చారండి. ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు సేనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఆ రోజు మోషే ఏమో కొండ మీద ఉండిపోయాడు, ఆయన దిగి రాలేదు. అప్పటికి ఆయన రాకపోయేటప్పటికి ప్రజలు కంగారు పడి, అయ్యో మరి మేము పండగ చేసుకోవాలి, పండగ టైం అయిపోయింది, మేము పెంతెకోస్తు పండగ చేసుకోవాలి, ఆయన రాలేదు. మరి ఆయన రాలేదు కాబట్టి మరి మాకు దేవుడు కావాలి, మరి మమ్మల్ని ఎవరెక్కడి నుంచి తీసుకెళ్తారో, ఈ పండగ ఎవరో ఉద్యోగం చేస్తారని ఆహారంలో తొందర పెట్టి ఏం చేశారని అందరూ ముక్కుల్లో చెవులు బంగారం ఇచ్చి దూడబొమ్మని తయారు చేయించుకొని అప్పుడు పండగ చేశారంట. అంటే అది ఆ పండగలో విగ్రహం ఉండాలనేది ఎక్కడ నేర్చుకున్నారంటే ఐగుప్తులు నేర్చుకున్నారు అలాంటి ఆలోచనలు. ఏమండి, ఇప్పుడు వాస్తవానికి
పాత నిబంధనలో ఈ పెంతుకోస్తు అనే మాట రాయబడలేదు. పెంతుకోస్తు అనే మాట గ్రీకు పదం అండి. అప్పటికి ఇంకా గ్రీకు భాష రాలేదు. ఏమంటే పాత నిబంధన ఇచ్చేటప్పటికి గ్రీకు భాష రాలేదు. గ్రీకు భాష ఎవరి నుండి వచ్చింది? గ్రీకుల నుంచి వచ్చింది. గ్రీకులు ఎప్పుడు వచ్చారు? అలెగ్జాండర్ నుండి వచ్చారు కదండి. మనకి దానియేలు గ్రంథంలో ప్రతిమకాలలో ఇది ఎన్నో రాజ్యం? గ్రీకు సామ్రాజ్యం మూడో సామ్రాజ్యం. అంటే మొదటిదేమో బబులోను, తర్వాత మాదీయ పారసీక రాజ్యం, మూడోది ఏంటండి? గ్రీకు, నాలుగోది రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు వారు జన్మించింది రోమా సామ్రాజ్యం కాలంలో. సంఘం ప్రారంభించబడింది కూడా రోమా సామ్రాజ్యం కాలంలో, ముగింపులో సంఘం ప్రారంభించబడిందండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి దేవుడు ముందుగా తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే అది యెరూషలేములో ప్రారంభించబడుతుంది, అది గొప్పగా ప్రారంభించబడుతుంది, అందులోకి ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలు వస్తారు, అది పెంతుకోస్తు పండుగ రోజు ప్రారంభించబడుతుంది అని. అంటే అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, పాత నిబంధన ఇచ్చినప్పుడు కూడా పెంతుకోస్తు పండుగ రోజుని ఇవ్వడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చిన్న పోలికలు ఉంటాయండి. ఏంటా పోలిక తెలుసా అండి? ఆ రోజు కూడా ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ రోజు పెంతుకోస్తు పండుగ రోజున 3,000 మంది చనిపోయారండి. ఎందుకంటే ఆ విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించినందుకు మోషే ఏం చేశాడమ్మా? 3,000 మందిని దేవుడు చంపేమని చెప్పాడు. ఇంకా వాళ్ళు ఇటు పక్క రండి, ఎవరెవరు పూజించారంటే అప్పటికి వాళ్ళందరూ ఒక పక్క రాగానే వాళ్ళు చనిపోయారు. చూడండి, నిర్గమకాండములో మనం ఆ సంగతి చూస్తామండి. నిర్గమకాండం 32:26 సీనాయి వద్ద ఎంతమంది చచ్చిపోయారమ్మా? ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది చచ్చిపోయారండి. కానీ చదువుతారా? తీసారా? అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షం ఉన్నవారందరూ నా ఎద్దుకు రండి అనగా లేవీలందరూ అతని ఎద్దుకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుము కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారం వెలుచు, ప్రతివాడు తన సహోదరుడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నట్టు చెప్పెను. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది అమ్మా? 3,000 మంది. 3,000 మంది చనిపోయారండి, చంపబడ్డారు. కానీ కొత్త నిబంధన ఇవ్వబడినప్పుడు అదే పెంతుకోస్తు పండగ రోజున 3,000 మంది రక్షింపబడ్డారు. చూసారా తేడా? అక్కడేమో కరెక్ట్గా 3,000 మంది చనిపోయారు, ఇక్కడ కరెక్ట్గా 3,000 మంది రక్షింపబడ్డారు అదే రోజు. మరి అక్కడ మాత్రం పెంతుకోస్తు అనే మాట పాత నిబంధనలో మనకు కనపడదు. దానికి బదులుగా అక్కడ కొన్ని పేర్లు వాళ్ళు పిలుచుకునేవారు అనమాట. ఏమని పిలుచుకునేవారంటే ఇది 7 వారాల పండగ అనేవారు అనమాట. 7 వారాలు అంటే పస్కా పండగకి పెంతుకోస్తు పండగ 7 వారాల తర్వాత వస్తుంది ఏమండి. కాబట్టి వారాల పండగ అనేవారట, 7 వారాల పండగ అనేవారట. ఇంకో పేరు ఏంటంటే ప్రథమ ఫలముల పండగ, ప్రథమ ఫలముల పండగ అనేవారు. తర్వాత కోత పండగ అని కూడా దీనికి పేరు. ఈ పేర్లతో పిలువబడేది. దీనికి గ్రీకులు వచ్చిన తర్వాత అది 50 కదండి, దాన్ని ఏమంటారంటే పెంటాకోస్త్ అంటారనమాట. కాబట్టి ఆ పదాన్ని దీనికి ఆపాదించారు. ఆ విధంగా సంఖ్యను బట్టి దానికి ఆ పేరు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. రైట్. ఇక్కడ రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ సంఘ ప్రారంభం గురించి ప్రవక్తలు ప్రవచించారు, అది నెరవేరింది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదే విషయాన్ని ప్రవక్తలు ప్రవచించిన దాన్ని యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా బోధించాడండి. చూడండి, లూకా సువార్త 24:47 చూద్దామండి. లూకా సువార్త. యెరూషలేము మొదలుకొని సమస్త జనుములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడమ్మా? యెషయా గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడింది? యెరూషలేము మొదలుకొని. చూసారండి, యెరూషలేము నుండి కదా దేవుడి వాక్యం వస్తుందని చెప్పారు, యెరూషలేము నుండి కదా కొత్త నిబంధన వస్తుందని చెప్పారు. కాబట్టి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట
మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడును అంటే అర్థం ఏంటి? సువార్త. ఏమండి, ఇప్పుడు ఎక్కడైనా సరే మనం కూడా ఏదైనా ఒక ఊర్లో సువార్త కూటం పెట్టామనుకుని దేని గురించి చెప్తాం? పాప క్షమాపణ గురించి. ఏమండి, అక్కడికి వెళ్ళి దావీదికి యోనాతానికి స్నేహం అలాంటివి చెప్పాం అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అక్కడ ఏం పాఠం చెప్పాలండి? ఎక్కడైనా మనం ఒక వీధి కూడుకు పెడితే అక్కడ ఏం చెప్పాలమ్మా? మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమనే పాఠం చెప్పాలి. దాని గురించి చెప్పాలి కానీ పాపం గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి చెప్పాలి కానీ ఇంకేం చెప్పకూడదండి. ఇంకేం చెప్పినా ఒకళ్ళు ఏది చెప్పినా అక్కడికే తీసుకురావాలి. ఒకళ్ళు ఏదైనా ఒకరు మొదలుపెట్టినా, ఇంకో కోణంలో మొదలుపెట్టినా మన ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికి రావాలండి? మీరందరూ పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పిన దగ్గరికి రావాలండి. అది యేసుక్రీస్తు వారు ఇక్కడ శిష్యులకి చెప్తూ ఉన్నారు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఇగో రాయబడింది, ఇలా జరుగుతుంది. యెరూషలేము నుండే జరుగుతుంది ఇదంతా. ఈ సువార్త వెళ్ళడం ఎక్కడి నుండి వెళ్తుంది? యెరూషలేము నుండే వెళ్తుంది అని మరి ఇప్పుడు ఇంకో మాట అన్నారండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, చెదిరిపోకండి, మీ ఊళ్ళు మీరు వెళ్ళిపోకండి. నేను చనిపోయాను కదా అనేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. నేను చనిపోయినా కానీ మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఇదిగో నా తండ్రి ఆ రోజు యెషయా ద్వారా వాగ్దానం చేశాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నేను మీ మీదకి పంపుతాను. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తున్నాడండి. మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందే వరకు కూడా మీరు ఆ పట్టణంలో నిలిచి ఉండండి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇదే విషయాన్ని అపోస్తల కార్యంలో కూడా రాయబడిందండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన వారిని కలుసుకొని, అంటే శిష్యుల్ని కలుసుకొని, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద తిరుగుతూ శిష్యులతోనే ఉన్నాడు. అప్పుడు శిష్యులతో మాట్లాడాడు చనిపోయి తిరిగి లేచాక. ఏమంటున్నాడు? ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నేను చెప్పాను కదా మీకు, తండ్రి వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో అని చెప్పాను కదా. ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టి ఉండండి. మీరు యెరూషలేము వదిలి వెళ్ళొద్దు అని చెప్పాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరండి. కొద్ది దినాలే, మీరు ఎదురు చూడండి అన్నాడు. అంటే సుమారు యేసుక్రీస్తు వారే ఆయన పస్కా పండుగలో చనిపోతే పెంతెకొస్తు పండగ అంటే 50 రోజులు ఉంది. ఇంకా ఈ 50 రోజుల్లో 40 రోజులు యేసుక్రీస్తు వారు బ్రతికి మాట్లాడారు వాళ్ళతో. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి వీళ్ళు? కొద్ది రోజులు అంటే 10 రోజులు. ఎన్ని రోజులమ్మా? ఈ 10 రోజులు మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరు ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ వాగ్దానం గురించి, పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి వాళ్ళకి మరొకసారి జ్ఞాపకం చేశాడండి. మార్కు సువార్త చూడండమ్మా. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ కూడా మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుగా చూచు వరకు మరణం వచ్చోడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూస్తారంటే శిష్యులతో ఏమని చెప్తున్నారు? నాయనా, నేను చెప్పేది ఎప్పుడో జరుగుతుంది అనుకోకండి, త్వరగా జరుగుతుంది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చి చూచు వరకు మరణించరు. మీరు చచ్చిపోక మునిపే చూస్తారు. కొందరు అని అందరూ అనలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇస్కరియోతు యోధా ఉన్నాడండి, ఆయన శిష్యుడే. ఆయన చూశాడా సంఘం ప్రారంభించబడిన రోజుని? చూడలేకపోయాడు. యేసు ప్రభు కంటే ముందే ఏం చేశాడమ్మా? ఆయన భరించలేక, అవమానం తట్టుకోలేక ఉద్రేకంలో వెళ్ళి ఏం చేసి ఊరేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి తగిన వాళ్ళు చూసారా? తగిన వాళ్ళు అందరూ చూశారండి. అంటే మీరందరూ చూస్తారు. ఈ యెషయా ప్రవక్త చెప్పింది యెరూషలేములో సంఘం ప్రారంభించబడడం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీకు శక్తినివ్వడం,
ప్రవాహంలాగా జనాలు రావడం, ఇవన్నీ మీలో కొంతమంది చూస్తారు. మీరందరూ బ్రతికే ఉంటారు ఆ రోజు వరకు. కానీ ఆ శిష్యులకి యేసుక్రీస్తు వారు ఇవన్నీ చెప్పారండి. అంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి, ఇన్ని చోట్ల ఎందుకు చెప్పాలి? ఇది వాస్తవం కాబట్టి. ఏమండి, దేవుడు భవిష్యత్తు జ్ఞానం తెలిసినవాడు కాబట్టి ఇదేదో ఆకస్మికంగా వచ్చేసింది కాదు, రాత్రి అనుకుని తెల్లారి చేసేసింది కాదు. దీని గురించి వందల సంవత్సరాలకు పూర్వం ప్రకటించబడింది. యేసుక్రీస్తు వారు కూడా దాని గురించి బోధించారు. ఏమండి, అప్పుడు అది నెరవేరింది అని మీకు చెప్పడానికి నా ప్రయత్నం అనమాట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం ఈ యొక్క ప్రవచనం నెరవేర్పుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ అందరూ కూడా 17 దేశాల నుంచి వచ్చారంటండి. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అండి, అంటే అందరూ ఒక చోట కూడారంటే ఎవరెవరు కూడారు? మొత్తం ఈ శిష్యులందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఒకడు చనిపోయాడు కదా, ఆయన వద్ద ఇంకొక ఆయన్ని శిష్యుడిగా చేసి ఆయన్ని కూర్చోబెట్టారు. అప్పుడు మేడగదిలో అందరూ కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధతతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు. అంటే ఇవన్నీ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళు ఎలా ప్రసంగాలు చేశారో, ఏమంటే ఎలా మాట్లాడగలిగారో. అన్య భాషలు అంటే తమది కాని భాష, ఇతరుల దేశ భాషలు వీళ్ళు మాట్లాడారండి. వీళ్ళు స్థానికులు, వీళ్ళు గలిలీలు, వీళ్ళకి గలిలీ భాష మాత్రమే వచ్చు, ఇతర భాషలు రావు. అక్కడ సుమారుగా 17 దేశాలు వాళ్ళు ఉన్నారు. ఈ 17 దేశాల భాషలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. అదే పరిశుద్ధాత్మ చేసిన గొప్ప కార్యం. ఏమండి, అప్పుడు ఆ 17 దేశాల వాళ్ళ భాషల్లో మాట్లాడినప్పుడు, లేదా ఆ 17 దేశాల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా దేవుడు చేశాడండి. పేతురు గారు ముఖ్య ప్రసంగం చేశాడు. కాబట్టి అప్పుడు వాళ్ళందరూ విన్నవాళ్ళట అప్పుడు స్పందించారండి. 37వ వచనంలో, ఈ మాట విని అన్నాడు. వారు ఈ మాట విని హృదయమును నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. అంటే పేతురు గారు చెప్పిన సారాంశం ఏంటంటే ఆ రోజు దేవుడు మీ అందరి పాప క్షమాపణ కొరకు తన కుమారుని లోపల పంపించాడు. ఆయన పంపిస్తారని ఇదిగో ఎంతోమంది ప్రవక్తల చేత ముందుగా ప్రవచింపజేశాడు. ఆ ప్రవక్తలందరూ చెప్పినా సరే మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన దేవుని కుమారుడు, మీరు ఆయన్ని చంపేశారు అని చెప్పాడనమాట. ఆ మాట చెప్పేటప్పటికి వీళ్ళకి ఏమైందంటే గుండెల్లో పొడవబడినట్టు అయిందంట. అమ్మ బాబోయ్, దేవుని కుమారుని చంపేశామా, అయితే ఇప్పుడు మాకు మామూలుగా ఉంటుంది శిక్ష, దేవుడు మా పట్ల చాలా కోపంగా ఉంటాడని వాళ్ళు ఆందోళన పడిపోయారు. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని అంటే 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూడండి, ఇందాక యేసుక్రీస్తు చెప్పారు కదండి, మీరు యెరూషలేములో ఉండి ఏం చేయాలి, మారు మనసు గురించి పాప క్షమాపణ గురించి మీరు సువార్త చేయాలని చెప్పారు. నెరవేరిందా? నెరవేరిందా? ఇంకేదో చేయండి అనట్లేదండి. మీరు బాప్తిసం పొందండి. బాప్తిసం పొందడానికి ముందుగా మీరు మారు మనసు పొందండి. బాప్తిసం ఎందుకంటే పాప క్షమాపణ కొరకు మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్లో ఈ పెంతెకోస్తు అనే మాట కొత్త నిబంధనలో మాత్రం చూస్తాం, పాత నిబంధనలో చూడడం. ఇందాక చెప్పుకున్నాం కదండి. అప్పుడు కూడా పండగ ఉంది, కానీ దానికి వేరే పేర్లతో పిలువబడేది. గ్రీకులు వాళ్ళు అప్పటికి రాలేదు కాబట్టి పాత నిబంధనలో అది ప్రథమ ఫలముల పండగని, ఏమండి దానికి ఇంకేం పేరు పెట్టామండి, అది వారాల పండగని, 7 వారాల పండగని, 50 రోజు పండగని, కోత పండగని, వాటికి ఆ పేర్లతో అప్పుడు పిలిచేవారు అనమాట. కొత్త నిబంధనలో మాత్రం పెంతెకోస్తు అనే మాట 3 సార్లు మనం చూస్తామండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలోను, 20వ అధ్యాయం 16వ వచనంలోను,
మొదటి కొరింథీ 16:9 ఈ 3 సందర్భాల్లో కూడా ఈ పెంతెకోస్తు అనే మాటను మనం రాయబడడం చూస్తామండి. రైట్. ఇంకా మనం చూసినప్పుడు ఇది ఎక్కడ ప్రారంభించబడుతున్నాడండి? యెరూషలేములో, అంటే సియోనులో అన్నాడు కదండి. వాళ్ళందరూ కూడా 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సీనాయి దగ్గర 3,000 మంది చంపబడ్డారు, ఇక్కడేమో 3,000 మంది రక్షింపబడ్డారు. రెండు కూడా ఒకే రోజున ప్రారంభమయ్యాయి, కానీ స్థలాలు వేరు. ఏమండి? అక్కడ ఇవ్వబడిందేమో ధర్మశాస్త్రం, ఇక్కడేమో క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. లూకా సువార్తలో 24:47 ఇందాక మనం చెప్పాం కదండి. యేసుప్రభు చెప్పిన ప్రవచనం కూడా, అంటే యేసుప్రభు చెప్పింది కూడా నెరవేరిందా? పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు గురించి మీరు ప్రకటిస్తారని చెప్పారు, అది కూడా నెరవేరింది కదండి. కాబట్టి ఇది యెరూషలేములో ప్రారంభించబడిన సంఘానికి ప్రవచనాలు ఉన్నాయండి. ముందుగా ప్రవచింపబడినట్లుగా నెరవేరింది. ఇప్పుడు ఈరోజు చాలా ఊర్లో సంఘాలు పెడుతుంటారు రకరకాల పేర్లతో. వాటి గురించి ఎవరైనా ప్రవచిస్తారా ముందుగానే? ఏమండి? వాటి గురించి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా? ఎవరైనా చెప్పారా? దేవుడు చెప్పాడా, ప్రవక్తలు చెప్పారా, లేకపోతే యేసుప్రభు చెప్పారా? ఏమి ఉండవండి. ఏమంటే అవన్నీ ఏంటండి? నకిలీలు, నిజం కాదు. క్రీస్తు సంఘం గురించి మాత్రం ముందుగా దేవుడు ప్రవచించాడు. ఈ సంగతి మనం మొదటగా సంఘ ప్రారంభం గురించి మనం ఆలోచించేసాం. ఇప్పుడు ఆ యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి, లేదా అక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఆ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటి, వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమండి? ఆ సంగతులు కూడా మనం ఇప్పుడు ఆలోచించేద్దామండి. ముందుగా మనం చూసినప్పుడు ఆ యెరూషలేము సంఘం గురించి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనం చూడండమ్మా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయుటి అందును ఎడతెరిపి ఉండిరి. చూసారండి, ఇక్కడ వీళ్ళ దగ్గర మనం ఆలోచించేసింది ఏంటంటే, వీళ్ళట ఆసక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వీళ్ళు ఎలాగున్నారమ్మా? ఆసక్తి ఉంటే ఏంటంటే ఉంటాయి, అన్ని భాగాలకు హాజరవుతారు. అపోస్తలుల బోధ విన్నారు, సహవాసం చేశారు, రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు. ఇంకెక్కడ 2 మాటలు రాయబడలేదు, పాటలు, ఏమంటే కానుకలు, అవి కూడా అన్నీ చేశారండి. ఆసక్తి లేకపోతే పాటలు అయిపోయి వస్తుంటాం, వాక్యం అయిపోయి వస్తుంటాం. కొందరు ముగింపు ప్రార్థనకు వచ్చి వాళ్ళతో పాటు అలా కలిసిపోయిపోతుంటారు. ఆసక్తి అండి. ఇప్పుడు ఈరోజు మనం 6 గంటలకు లేసామండి. 6 గంటలకు కాదు, 5 గంటల ముందే లేచి ఉంటాం. 6 గంటలకల్లా రెడీ అయిపోయి వచ్చారండి. అందరూ స్నానాలు కూడా చేసి వచ్చారు. అంటే ఎన్ని గంటలు లేచి ఉంటారో నేను 4:30 లేచానండి. అంటే ఎంత కష్టపడ్డామంటే దీని వెనకాతలు ఏముందమ్మా? మనకి దేవుడి మందిరానికి వెళ్ళాలనే ఒక ఆసక్తి అండి. ఆ ఆసక్తి మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది, కానీ ఎవరో ఏదో ఇస్తారని, ఎవరో మనల్ని పొగుడుతారని కాదు కదండి. మనకి ఎవరేమి ఇస్తారు, ఇక్కడ ఎవరేమి ఇవ్వరు. ఎందుకు వచ్చామండి? కేవలం ఆసక్తి. అంటే యెరూషలేము సంఘాన్ని చూస్తే ఎవరికైనా ఆసక్తి రావాల్సిందే. యెరూషలేము సంఘం వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఏ విషయాల్లో ఆసక్తి ఉన్నారండి? వీరంటే అపోస్తలుల బోధ యందు అంటే లోకంలో ఎవరెవరో ఏదో చెప్తే అవన్నీ వినట్లేదట. వెళ్ళి ఆ శిష్యులు, యేసుప్రభు శిష్యులు 12 మంది బ్రతుకున్నారు కదా. అంటే అప్పుడు యోధ చనిపోయినప్పటికీ మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ 12 మంది చెప్పే బోధలు వింటున్నారంటే, ఎక్కడ పడితే అక్కడ వినటం లేదు. రకరకాల బోధలు వినట్లేదు. అప్పుడు ఒకరు చెప్పర్లేండి, ఒకరు చెప్పినా కానీ వాళ్ళు చెప్పేవి ఏమి వినలేదు. ఎవరి దగ్గర వింటున్నారమ్మా? అపోస్తలుల దగ్గరే. అంటే ఈరోజు కొంతమందికి ఈ మాట అర్థం కాక మన క్రీస్తు సంఘంలో కొంతమంది ఏం బోధిస్తున్నారంటే, అపోస్తలుల బోధ బోధించాలి, పాత నిబంధనలు బోధించకూడదు అనుకుంటున్నారు. అలా చెప్పలేదు ఇక్కడ. పాత నిబంధనలు బోధించకడని చెప్పాడా? అపోస్తలులు ఏం బోధిస్తారు? పాత నిబంధనలు బోధిస్తారు. పాత నిబంధనలు యేసుప్రభు గురించి ఏం చెప్పారో, పాత నిబంధనలు యేసుప్రభు గురించి ఏమైనా ప్రవచింపబడిందో,
యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, అయ్యే కదా చెప్తారు. ఏమండి, ఆయన ఏమి నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారో అవే చెప్తారు. అంతే. అప్పుడు కొత్త నిబంధన ఎక్కడ ఉంది అలా చెప్పేయడానికి మాత్రం. ఇప్పుడు మన చేతిలోనైతే పాత నిబంధన కొత్త నిబంధన 2 రకాల బుక్స్ ఉన్నాయండి. మనం చెప్పుకుంటున్నాం. అపోస్తుల చేతిలో కొత్త నిబంధన ఉందా? లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టి అవి 27 పుస్తకాలు అయితే 27 కలిపి ఒక కొత్త నిబంధన అని రాశారండి. వాళ్ళ చేతిలో ఏ పుస్తకం ఉంటుందండి? పాత నిబంధనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అందులో నీతిని చెప్తారు, ఆచారాలు చెప్పరు. ఈ ఆచారాలు చేయక్కర్లేదమ్మా మనం, కానీ ఇందులో ఇదిగో ఈ నీతి ఉంది, ఈ ధర్మం ఉంది, ఇదిగో క్రీస్తు గురించి ఇది ఉంది. లేకపోతే ఇక అబ్రహాము ఇంత విశ్వాసి, మోషే ఇంత విశ్వాసి, నోవహు ఇంత విశ్వాసి, దావీదు ఇంత విశ్వాసి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పారా, కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పారా? విశ్వాస వీరులు. ఏమంటే వాళ్ళందరూ విశ్వాస వీరులు. ఎవరైనా వాళ్ళందరూ ఎవరండి? పాత నిబంధన. స్తెఫను చనిపోయే ముందు పెద్ద ప్రసంగం చేశాడండి. ఎవరి గురించి చేశాడు? అబ్రహాం గురించే కదా, దావీదు గురించే కదా. ఏమండి, కాబట్టి వాళ్ళందరూ పాత నిబంధన బోధించలేదని ఎవరో చెప్పట్లేదు. ఇప్పుడు అలాగనుకోవట్లేదండి. అపోస్తుల బోధ అంటే ఇంకా మనం పాత నిబంధన బోధించకూడదని ఒక కొత్త బోధ వచ్చేసింది. కొన్ని సంఘాల్లోనట పాత నిబంధన బోధించుకోవడం మానేశారంట. ఎంత వివేకం అంటే చాలా పొరపాటు అండి. పాత నిబంధన కొట్టివేయబడిందంటే ఏం కొట్టివేయబడ్డాయి అందులోన? ఆ బలులు, ఏమండి, ఆ విశ్రాంతి దినాలు, ఆ పండగలు, అవి మనం కొట్టివేయబడ్డాయి. అవి మనం ఇప్పుడు చేయక్కర్లేదు. కానీ అందులో ఉన్న వ్యక్తుల దగ్గర మనం ఎన్నో నేర్చుకుంటాం. బుద్ధి బోధ కలగడానికే కదా ఉంచాను అన్నాడు. ఏమండి, బుద్ధి కలుగుడుకు బోధ కలుగుడుకు రాయబడింది. అది మనకి యుగాంతమందున్న మనకే బుద్ధి బోధ కలగడానికి. కాబట్టి మనం వాటిని నేర్చుకోవాలని బైబిల్ మనకి చెప్తా ఉందండి. రైట్. ఇంకేం చేశారమ్మా వాళ్ళు? సహవాసమందు అన్నాడు. ఈ యెరూషలేములో ఉన్న సంఘం మనకి ఏ విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నారంటే, మనకి పాఠాలు నేర్పుతారంటే, ఇగో మేము అపోస్తులు బోధించిన బోధన వింటున్నాం, మేము ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడుతుంది వినలేదు అని చెప్పారండి. ఇప్పుడు మనం కూడా ఏం బోధించుకుంటున్నామండి? ఆ రోజు అపోస్తులు ఏవైతే బోధించుకున్నారో అవే బోధించుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని సంఘాల్లో నా గురించి అంటే వ్యక్తిగతంగా చెప్పుకుంటారండి. అంటే వాళ్ళు ఎలా రక్షణ పొందారో వాళ్ళ జీవిత స్టోరీ ఒక క్యాసెట్ వేసేస్తుంటారు. మొత్తం నేను ఇలా పుట్టాను, అలా పెరిగాను, అలాగలాగానే అబద్ధాలు అన్నీ చెప్పేస్తారు. ఒక చచ్చిపోయాను, బతికేశానంట. ఒక ఆవిడైతే అలా ఆయన శుభ్రం గొడవ పట్టుకొని ముక్కలు అరికిసాడంట. ఏమండి, ఒక ముక్క ఎక్కడ ఉందో కనపడలేదట. మొత్తం అవన్నీ పట్టుకొచ్చి దగ్గర పెట్టేసి బతికించాడు దేవుడు ఆవిడని. ఎక్కడ సాధ్యమేనా చెప్పండి? ఇంకొక ఆయన నాకు HIV అది ఉండేది, దేవుడు తీశారు. ఎక్కడైనా తీసేస్తారా? అలాగా అవన్నీ అబద్ధాలండి, కల్పనా కథలు, కట్టు కథలు. ఇవన్నీ ఏదో చేసి ప్రజల్ని ఎక్కువ మందిని రక్షించేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చాలా మందిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టగలరు, పరలోకాన్ని తీసుకెళ్ళగలరా చెప్పండి? బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అని చెప్పాలి. కానీ నువ్వు చావనే చావు అని అన్నావు అనుకోండి, ఏమండి, ఎవరు చావకుండా ఉంటారు చెప్పండి? మరణం ఒక ఆశీర్వాదం. అందరూ చనిపోతాం, 2 రోజులు అటు ఇటు అవుతుంది, కానీ అందరూ చనిపోతాం. చనిపోయే లోపల యేసుప్రభువుని నమ్ముకుని పరలోకం వెళ్ళాలని అది చెప్తుంది బైబిల్. తప్ప నువ్వు చావో, నీకు రోగాలే రావు, నీకు అప్పులే ఉండవు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నీకు వెంటనే పెళ్ళి అయిపోతుంది, నీకు పిల్లలు పుట్టేస్తారంటే అవన్నీ ఏంటండి? అవన్నీ అబద్ధాలండి. అలాంటి బోధలు మనం చేయకూడదు. కల్పనా కథలు, పెట్టె కథలు చెప్పుకోకూడదు. గ్రంథంలో ఉన్న విషయాలు మనం వారం మాట్లాడుకోవాలండి. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే రెండోది సహవాసం. ఏం చేస్తున్నారమ్మా? సహవాసం. సహవాసం అంటే ఈరోజు చర్చికి వెళ్తున్నారు కానీ చాలామంది సహవాసం చేయట్లేదు. సహవాసం అంటే ఫ్రెండ్షిప్ అండి, స్నేహం, ఫెలోషిప్ అంటారా. ఏమండి, అంటే ఇప్పుడు మనం ఈ చర్చికి రాక మునుపు లేదా దేవుడు నమ్ముకోక మునుపు మనం ఎవరితో స్నేహం చేసేవాళ్ళం? అంటే మన క్యాస్ట్ వాళ్ళతో. ఒక మాటలు చెప్పాలంటే మన క్యాస్ట్ వాళ్ళతో, మనతో సమవుజ్జిగా ఉన్న ధనవంతులతో, మన వయసులతో, మనలాంటి చేతి వృత్తి ఏదైతే మనం చేసుకున్నా ఆ వృత్తులతో మనం స్నేహం చేసాం. ఇప్పుడు ఎవరితో చేయాలండి? దేవుని చర్చిలోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వెళ్తాం. ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళైనా అన్నీ చూడకూడదు. వాళ్ళు ధనవంతులో పేదలో చూడకూడదు, వాళ్ళతో స్నేహం చేయాలండి. అసలు స్నేహం చేయడం అంటే తెలుసండి? స్నేహం చేయడం అంటే అరమరికి లేకుండా మాట్లాడుకోవడం, ఊపిరిగా మాట్లాడుకోవడం. అసలు కొంతమంది అసలు వందనాలే చెప్పుకోరండి, ఇంకా స్నేహం మొదలవుతుంది. అసలు చెప్పండి, పలకరించుకోరు, కష్టం సుఖం మాట్లాడుకోరు, ఎక్కడ వదిలేతే
ఇప్పుడు నేను ఇక్కడ తర్వాత చోడవరం వెళ్ళి వాకింగ్ చెప్పాలి, సబ్బవరం వెళ్ళి చెప్పాలి. నేను కంగారు పడిపోయి గబగబా వెళ్ళిపోవాలండి, నాకు మరి అవ్వదు. కానీ నాకంటే ముందు మీరు వెళ్ళిపోతుంటారు ఏమండి. నేనే తలుపులు వేసుకొని బాధలు పడి లాస్ట్లో వెళ్తుంటాను. అలా కాదండి, వాస్తవంగా మనం కంగారు పడి పారిపోవాల్సింది ఎవరు? నేను. ఎందుకంటే ఇంకో దగ్గర వాకింగ్ చెప్పాలి కాబట్టి. మీకేందుకు కంగారు? మీరు ఒక పావుగంట కూర్చొని కష్టం సుఖం మాట్లాడుకొని నేను మళ్ళీ వారం అంతా కలుసుకోం కాబట్టి ఇక్కడే కూర్చొని ఈ వారం అంతా స్టోరీలు ఏముంటే అన్నీ ఒకరికొకరు చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుద్దండి కష్టం సుఖం. అది ఇక్కడే కాదండి, అసలు వారం అంతా మనం ఇంటి దగ్గర కూడా కలుసుకోవాలి. ఒకరికొకరు కలుసుకోవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి. మీరు వండినవి ఏమైనా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఉండి మీరు తీసుకోవాలి. అలా ఉండాలండి, అన్యోన్యంగా ఉండాలండి. అంత స్నేహం ఉందండి. ఇప్పుడు సంఘాలు ఉందమ్మా, వాళ్ళు అలా ఉండేవారంట, సహవాసం చేసేవారంటండి. తర్వాత ఏంటంటే రొట్టె విరుచుటి యందు అన్నాడు. రొట్టె విరుచుట్లో కూడా వాళ్ళు మాదిరినండి. అంటే రొట్టె విరవడం అంటే ఈరోజు మనం లోకంలో చాలా సంఘాలు చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెలకోసారి రొట్టె విరుస్తుంటారు. ఏంటంటే నెలకోసారి తీసుకుంటున్నారు బైబిల్లో. మరి వాళ్ళు ఏమో ప్రతి ఆదివారం తీసుకున్నారు కదా అనేసి మనం వాక్యం చూపించాం అనుకోండి, ఎక్కడ ఉంటుందండి ఆదివారం పూట రొట్టె విరిచారని? అపోస్తలుల కార్యం 20:7 ఉంటుంది. అంటే ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట ఉంది. అంటే అక్కడ వాళ్ళు ఏమంటారు, మరి ప్రతి ఆదివారం లేదు కదండి అంటారు. అక్కడ ప్రతి ఆదివారం లేదండి, ఆదివారం ఉంది. అంటే మనం వాళ్ళకి ఏ ప్రశ్న వేయాలి తెలుసా అండి? మనం నిర్గమకాండాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళని ఒకసారి. నిర్గమకాండంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నిర్గమకాండ 20:8 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలను అని ఉందంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడా? ప్రతి విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడా? అక్కడ ప్రతి అని మాట లేదు, విశ్రాంతి దినం అనే ఉంది. ఏమండి? అంటే విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం, వారానికి చివరి దినం. ఆ చివరి దినాన్ని వాళ్ళు విశ్రాంతి దినం, 7వ రోజుని. ఆ రోజు విశ్రాంతి దినం పాటించారండి. ప్రతిరోజు పాటించారా? ప్రతిరోజు పాటించలేదు. అంటే ఏదో నెలకు ఒకసారి పాటించారా? నెలకోసారి కాదు. ఎన్నిసార్లు వస్తుందో విశ్రాంతి దినం, ఎన్నిసార్లు వస్తుందో శనివారం అన్నిసార్లు. నెలంతా, నెలలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు, సంవత్సరంలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు. అంటే మన ఆదివారం కూడా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం ఏం చేయాలమ్మా? మనం ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రతి అని ఉండదు అక్కడ, ప్రతి అని లేదు, కానీ వాళ్ళు చేశారు. ఇక్కడ మనకి కూడా ప్రతి అని ఉండదు. కొంతమంది అతి తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మనల్ని మిస్లీడ్ చేయడానికి, మనల్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు మనకి ఒక వచనం చూపిస్తారండి. చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, అపోస్తలుల కార్యం 2:46 వచనంలో ఇక్కడ ఏముందంటే 46 వచనంలో వాళ్ళు మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు అన్నాడు. ఇంటింటా రొట్టె విరుచుచు అన్నాడండి. ఏం చేసేవారండి? ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె, ప్రతిదినము వాళ్ళు ప్రతిదినం విరిచారంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే వాళ్ళు 17 దేశాల వాళ్ళు అండి. ఊహించుకోండి, 17 దేశాల వాళ్ళు ఒకే దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళకి ప్లేస్ సరిపోదు. కాబట్టి ఎవరిల్లు సరిపోదు. ఒక 3,000 మంది బాప్తిజం పొందారు. 3,000 మందికి ఎవరిల్లు సరిపోద్ది? సరిపోదు. కాబట్టి ఏం చేసేవారట, యెరూషలేం దేవాలయం పెద్ద ప్రాంగణం ఉంటుంది, 1000 మంది సరిపోద్ది. అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకునేవారట రోజును. ఇది రోజు ఎందుకు వాక్యం నేర్చుకోవాలి? మళ్ళీ నెలకో సంవత్సరానికో మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకో కొన్ని 100 సంవత్సరాలు ఉండాలి అక్కడ. అలా కాకుండా త్వరగా వాక్యం నేర్చుకుని మళ్ళీ వాళ్ళ దేశాలకు పోవాలి కదండి. మేము ఎలా ఆరాధన చేసుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగా పాటలు పాడాలో, ఎలా ప్రభు వాళ్ళు ఇవ్వాలో, ఇవన్నీ, లేకపోతే యేసు ప్రభు గురించి, సంఘం గురించి ఏంటంటే నియమాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి త్వరగా బుర్రకెక్కించేస్తే వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలండి. మహా అయితే మ్యాక్సిమం కొన్ని వారాలు, కొన్ని నెలలే ఉంటారు అక్కడ. ఇప్పుడు ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉండగలరండి? ఏమండి? సంవత్సరాలు ఉంటే అక్కడ అవుతుందా వాళ్ళకి? వాళ్ళు అసలు చెప్పొచ్చారు ఇంటి దగ్గర ఇన్ని రోజులు ఉండి వస్తామని. కేవలం ఆ పండగకు వచ్చారు అంతే. ఆ పచ్చకా పండగకు వచ్చి పెంతుకోసి పండగ వరకు 50 రోజులు ఉండి వెళ్ళిపోవడానికి వచ్చారు. 50 రోజులు అయిపోయింది, వాళ్ళకి వెళ్ళిపోవాలి. కానీ ఆ చివరి రోజున వాళ్ళు యేసు ప్రభు గురించి తెలుసుకుని బాప్తిసం పొందారు. పొందిన తర్వాత ఇప్పుడు కొన్ని వారాలు మాత్రం ఉంటారు. అంటే ఒక నెల ఉంటారు అనుకోండి. ఈ నెలలోనే వాళ్ళకి అన్నీ చెప్పేయాలండి, ట్రైనింగ్ ఇచ్చేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ సంఘాలు పెట్టుకుంటారు అక్కడ.
కాబట్టి ఈ 3,000 మంది ఏం చేసేవారు, దేవాలయంలో ప్రతిరోజు కూడుకునేవారట. ఇంటింట రొట్టె అంటే వీళ్ళకి ఈ 3,000 మందికి ఇల్లులు ఉంటాయి, అక్కడ ఉండవు. ఈ 3,000 మందికి మరి భోజనం పెట్టే బాధ్యత ఎవరిది? అపోస్తుల మీద భారం. వాళ్ళే కదా పెద్దలు, వాళ్ళే చూసుకోవాలండి, నాయకులు వాళ్ళే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఆ యెరూషలేములో ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి కదండి, వాళ్ళకి అప్పచెప్పారు. అమ్మ ఈరోజు మొదటి రోజు మీరు చేసేయండి అమ్మ, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి, మీరు చేయండి అని వాళ్ళందరికీ అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఆయన ఇస్తారు, వాళ్ళు కూడా మేము ఇస్తామండి డబ్బులు. ఇప్పుడు మనం ఏదైనా మీటింగ్ పెడితే ఏం చేస్తున్నామండి, మేము ఇస్తామండి, ఎంతకంత ఇస్తామని అందరూ ఇస్తున్నాం కదండి. అలాగే వాళ్ళు కూడా ఆ 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు పట్టుకొని వీళ్ళు ఒక్కొక్కరి ఇంటి దగ్గర వీళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళు వచ్చిన వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచారండి. దేవాలయంలో భోజనాలు చేయకూడదు, వాళ్ళు ఆచారం, అక్కడ ఒప్పుకోరండి. అక్కడ అపవిత్రం అయిపోతుంది, ఎంగులు పడితే ఇది పడితే బాగోదని చెప్పేసి భోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో కానీ తినేవారండి. అంటే యూదుల ఆచారాలు కొన్ని ఉంటాయి. మనమంటే మనం ఇక్కడే తినేస్తున్నాం ఏమంటే. ఇది ఒక బోధ కూడా వచ్చింది, చర్చి బిల్డింగ్లో కూడా భోజనం చేయకూడదని. అది తప్పే, అవ్వలేదు. అదే వాళ్ళ యూదుల ఆచారాలు కాబట్టి, వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, అవి అంత బేగా పోవు ఏమండి. అది ఒక్క ఇష్టం కాదు, వాళ్ళందరూ ఆమోదించాలనే ఉద్దేశంతో అలా ఇంటింట రొట్టె విరిచారు అనే దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. రొట్టె అంటే ఈ రొట్టె అనుకుంటారు. అసలు వాళ్ళు మళ్ళీ రైస్ అది తినరండి, అన్నం అది తినరు అని. మీరు చూడండి, యేసుప్రభు వారు కూడా 3 రోజులు ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం పెట్టారండి? రైస్ పెట్టారా, బిర్యానీ పెట్టారా, రొట్లే. ఎక్కడ చూసినా రొట్లే. అంటే వాళ్ళు ఏం తింటారమ్మా? రొట్లేనండి. 3 పూటల రొట్లేనా? 3 పూటల రొట్లే. రొట్లు, ద్రాక్షరసాలు వాళ్ళకి ఎప్పుడు అది కామన్ అనమాట అండి. వాళ్ళకి దొరికే ఆ 2. పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పళ్ళు దొరికితే వాళ్ళకి? అంజూరు పళ్ళు. నూనె అంటే మళ్ళాగా కొబ్బరి నూనె కాదు, ఓలేవ నూనె. అంటే వాళ్ళకి కొన్ని ఉన్నాయన్నమాట, అవే వాళ్ళ అలవాట్లు. మన అలవాట్లు పట్టుకొచ్చి వాళ్ళకి ఆ అలవాట్లు మనం జోడించేసుకోకూడదు. కాబట్టి అక్కడ రొట్టె తీసుకుంటున్నారంటే ఏం తీసుకుంటున్నారమ్మా? భౌతికమైన ఆహారం, ప్రేమ విందు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి, ప్రేమ విందు వాళ్ళు భోజనం చేస్తున్నారు ప్రతిరోజును. అది అపార్థం చేసుకుని ఈరోజు మత్స్యాకుల వాళ్ళందరూ ఏం చేస్తారండి, అలా అయితే ప్రతిరోజు తీసుకున్నారు, వాళ్ళ ఇష్టం అది, మేమేమో నెలకోసారి తీసుకుంటాం, మా ఇష్టం ఇది అంటూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. ఆదివారం ఎప్పుడు వస్తుందో అప్పుడు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరవాలి అని ఇక్కడ మనం చెప్తాం. అన్ని మత్స్యాకులు అన్నీ అంటలేదండి. కొన్ని సంఘాలు ప్రతి వారం తీసుకుంటున్నాయండి. కొన్ని చోట్ల మొన్న మా జ్యోతికి సంబంధం ఇచ్చాం కదా, వాళ్ళేమో ప్రతి ఆదివారం తీసుకుంటారండి. మత్సాకే వాళ్ళేమో ప్రతి ఆదివారం తీసుకుంటారు. అలాగనమాట. కొంతమంది రిలీజ్ అయ్యారు, అంటే ఎవరో చెప్పడం వల్ల మారి బాగానే తీసుకుంటున్నారండి. అలాగనమాట. రైట్, పక్కన పెట్టి రొట్టె విరిచిటి యందు అన్నాడు. తర్వాత ఏంటంటే ప్రార్థన చేయటి యందు. ప్రార్థన వాళ్ళు ఎలా ఉన్నారంటే, సంఘం ఎలా ఉన్నారంటే అండి, ప్రార్థనా పరుడు. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారంట అండి. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడమ్మా? ఆలకిస్తాడు. అంటే మనం ఏం చేయాలండి, మనం చూడండి, మనం అందరూ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటామండి. ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన బలమైందా? సంఘం అంతా కలిసి చేసిన ప్రార్థన బలమైందా? సంఘం అందరూ కలిసి. ఇప్పుడు మీరు అంత ఎందుకండి, మనం రోజంతా ఏయో చిత్రీ పనులన్నీ చేసి రాత్రికి దేవుడు ప్రార్థన చేసి అంటే నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అంటే దేవుడు ఇస్తాడా? చెప్పండి. ఒరే ఉదయం నుంచి నువ్వు ఏం చేశారా? టీవీ ఎన్నిసార్లు చూసారా? నువ్వు అబద్ధాలు విన్నాడు, గొడవలు విన్నాడు, ఇప్పుడు వచ్చి ప్రార్థన నాకు అన్నీ ఇమ్మంటావు అని కోపపడతాడు మన మీద. ఏమండి, అది ఆదివారం నాడు మనం దేవుడు అప్పగించిన ఆజ్ఞను మనం పాటించి దేవుడు చెప్పినట్లుగా ఆరాధించి దేవుడిని శాంతపరిచి సంతోషపరిచి ఆ సంతోషంగా ఉన్న దేవుడిని అప్పుడు అడిగా అనుకోండి, దేవుడు ఏం చేస్తాడమ్మా? వెంటనే ఇస్తాడు కదా. అందువల్ల మన ఆదివారం నాడు ఆరాధనకి వచ్చి మనం ఏం చేయాలంటే, మనము దేవుడిని శాంతపరిచి మన అక్కర్లన్నీ దేవుడికి తెలియజేసుకోవాలి. దేవుడు మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అని ఎందుకంటే ముందు ఇచ్చిన వాటి అన్నిటికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తవన్నీ మనం ఆర్డర్ పెట్టుకుంటే దేవుడు మనకి ఇస్తాడు. మన ఆదివారం ఆరాధన మానేసి మన ఇంటి దగ్గర ఉండి మాకు అది కావాలంటే, మాకు ఇది కావాలంటే అంటే ఏమంటారు, ముందు ఇచ్చిన బాకీ తీర్చలేదు నువ్వు, మళ్ళీ అడుగుతున్నావా అని. ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు పాత బాకీ ఇవ్వకుండా మళ్ళీ కొత్తగా అప్పు అడుగుతున్నారు, ఇస్తారండి ఎవరైనా? ఎవరెవరో. ఇదంతే, మనం ఎప్పుడు బాకీ అప్పుడు చెల్లించేయాలి.
గత వారంలో దేవుడు ఇచ్చిన వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పేసుకోవాలి ఈ ఆదివారం. ఇప్పుడు ఈ ఆదివారం మళ్ళీ ఏమని అడిగితే మళ్ళీ దేవుడు మనకి ఫ్రెష్గా ఇస్తాడు. ఆదివారం ఆరాధన మానేసి మనం ఏం చేసినా దేవుడు మన ప్రార్థన వింటాం. దేవుడికి అంతా తెలుసు కదా, మనం అన్నీ ఇవ్వండి మన మాటలు ఏమండి. దేవుడికి తెలియలేనిది ఏముంది, దేవుడికి అన్నీ తెలుసు అంటాం. దేవుడికి ఏంటి అన్నీ తెలుసు, దేవుడికి తెలియదని ఎవరు అన్నారు? దేవుడికి అన్నీ తెలుసండి. మన ప్రార్థన వినాలో వినకూడదు కూడా ఆయన తెలుసు ఏంటి. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించేలా మనం ఉండాలి. సంఘం అందరం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా. సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయాట. ఎవరికి? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంటే అత్యాసక్తితో ప్రార్థన చేశారట. వాళ్ళు ఎంత ఆసక్తితో ప్రార్థన చేశారో దేవుడు ఆలకించి అర్ధరాత్రప్పుడు ఆ పేతుర్ని తీసుకొచ్చేసాడు సంఖ్యలు ఓడదీసి బయటికి. ఈ విషయాలు మనకి ఎక్కడ కనపడతాయంటే అపోస్తలుల కార్యంలో 12:12 కనపడతాయి. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. చర్చికి వెళ్ళామంటే ఏదో వచ్చి కూర్చుంటే పుణ్యం వస్తుంది కాదు, ప్రార్థన చేయడం రావాలి మనకి. ఏమండి అంటే ఇక్కడ మనం స్త్రీలకి ఇక్కడ మనం అవకాశం ఇవ్వం, కానీ మీరందరూ కూడా ఏం చేయాలమ్మా, ఇంటి దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒకరు ఎవరింటి దగ్గర ప్రార్థన కూడికి పెట్టారు అక్కడ ప్రార్థన చేయమని చెయ్యాలి. పురుషులు ఉండగా ప్రార్థన చేయకూడదని అంటుంటారు, తప్పండి. పురుషులు ఉన్నప్పుడు కూడా ఒకరి ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. అక్కడ స్త్రీ ప్రార్థన చేసింది అనుకోండి, పురుషులు ఆమెను చెప్పకూడదు, అంతే. పురుషులు ప్రార్థన చేస్తే స్త్రీలు ఆమెను చెప్పొచ్చు, కానీ స్త్రీ చేసినప్పుడు పురుషులు ఆమెను చెప్పకూడదు. అప్పుడు ఆ ప్రార్థనలో మనం ఏకీపించలేనంటే అంతే తప్ప ఇంకా మమ్మల్ని ఎప్పుడు ప్రార్థన చేయమంటారనేసి ఇంక ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం మానేయకండి. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలండి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అసలు ఇతరుల కోసం ప్రార్థన చేయడం పక్కన పెట్టండి. అసలు మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి వద్దా చెప్పండి. అసలు ప్రార్థనే చేసుకొని రాకపోతే ఇంకా మన కోసం కూడా మనం చేసుకోము. ఇంకా ఏమండి, కొంతమంది అతిథులుగా ఏం చేస్తారండి, ఏమండి మా కోసం చేయండి, ఏమండి మా కోసం చేయండి అని కింద నుండి చెప్తుంటారు. ఏమండి వాక్యము మేమే చెప్పి మీ అందరి కోసం ప్రార్థన మేమే చేయాలా చెప్పండి. ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు వెంటండి. దేవుడు నాకు మాత్రమే తండ్రా, మీకు కాదా? నేను మనందరికీ తండ్రే ఒకడే కదండి. మరి ఎవరు చేసినా దేవుడు వింటాడు. వింటాడు. ఎందుకు వింటా? నువ్వు చేసిన వింటాడు, నేను చేసిన వింటాడు. మీరేది చేయకూడదు, మీరు చేయండి. మీరే నా కోసం ప్రార్థన చేయండి. ఏమండి, కాబట్టి అందరూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. అందరూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏ విషయాల్లో వీళ్ళు ఇక్కడ ఆసక్తి కలిగి ఉన్నారండి? బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు వీళ్ళు ఎడతెగకుండా ఉన్నారట అండి. ఎడతెగకుండా ఉన్నారంటే కంటిన్యూ అవుతున్నారు. ఎక్కడా కూడా బ్రేక్ లేదు. ఒక్క వారం కూడా వీళ్ళు మానలేదండి. ఆదిమ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనకి పాఠం చెప్తున్నారండి. మనమా సంవత్సరం మొత్తం మీద గ్యారంటీగా ఏమిటి ఒక వారమైనా మానేస్తామండి. ఒక వారమైనా ఉంటుంది ఏదో చిన్న చిన్న కారణాలకి, కానీ వీళ్ళు మానలేదండి. ప్రతి ఆదివారం ఈరోజు మనలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఆ రోజు అసలు లేవు. వాళ్ళు చాలా శ్రమంలో ఉంటూ కూడా, భయపడుతూ కూడా వాళ్ళు ఆరాధన చేసుకున్నారు. మనకు ఉన్నాయండి అలాంటి కష్టాలు అసలు చెప్పండి. మనం ఇప్పుడే మానేత ఎందుకు మానేతం తెలుసండి? ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని మానేతాం, కానీ వీళ్ళు మానలేదండి. ప్రతి ఆదివారం ఈరోజు మనలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఆ రోజు అసలు లేవు. వాళ్ళు చాలా శ్రమంలో ఉంటూ కూడా, భయపడుతూ కూడా వాళ్ళు ఆరాధన చేసుకున్నారు. మనకు ఉన్నాయండి అలాంటి కష్టాలు అసలు చెప్పండి. మనం ఇప్పుడే మానేత ఎందుకు మానేతం తెలుసండి? ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని మానేతాం, కష్టాలు కావండి అవి మనం ఆరాధన చేసుకుని కూడా వెళ్ళగలం. ఈసారి మాత్రం ఎవరు మానరలేండి, ఎందుకంటే 8 గంటలకు అయిపోతుంది కదా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనకి అంత బేగా కొట్టించరు. టిఫిన్ కూడా దొరికేంత మనకి. టిఫిన్ టైంకి వెళ్ళిపోతాం ఆరాధన అయిపోయాక. కాబట్టి ఈసారి మానే అవకాశం లేదు. ఇక రెండోదిగా మనం చూసినప్పుడు వీళ్ళు ఏ విషయంలో మనకి పాఠం నేర్పిస్తున్నారంటే, ఈ యెరూషలేములో ఉన్న సంఘం అట దాతృత్వం గల సంఘం అంటే. ఏంటమ్మా ఏ సంఘం ఇది? దాతృత్వం గల సంఘం. దాతృత్వం అంటే తెలుసు కదండి, ఏదైనా త్యాగం చేసే సంఘం, ఇచ్చే సంఘం. వాళ్ళు ఏమిచ్చారో ఆ 2వ అధ్యాయంలోనే 44వ వచనం చూడండి అమ్మా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది.
ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇక్కడ ఏం రాయబడిందమ్మా? వాళ్ళందరూ అంటే ఆ 17 దేశాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ధనం సమిష్టిగా ఉంచుకోవడం కోసం ఒక్కొక్కసారి ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్ని దేశాలు వదలపడతారండి. చేతిలో బంగారం గాజులు టై పడతారు, ముక్కులు పడతారు, అన్నీ ఇంకా వాళ్ళకేమి ఎవరికి ఆస్తులు లేవు, ఇంకా అన్నీ కలిపి ఒకటే ఆస్తి, ఉమ్మడి ఆస్తి. ఆ ఆస్తితో ఖర్చు పెట్టేవారు మీటింగ్లకి. ఏమంటే లేకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ బట్టలు ఉండవంటి, తెచ్చుకున్న బట్టలు చిరిగిపోయి మాసిపోయి ఏదైపోయి ఇప్పుడు వాళ్ళకి బట్టలు కావాలి, ఈ డబ్బులతోనే బట్టలు కొంటారండి. వాళ్ళకేమో భోజనం కావాలి, ఇంకా ఎవరు ఆకలితో ఉండకూడదు, అందరికీ మంచి భోజనం పెట్టాలి. ఆ 3000 మందికి భోజనం. ఇంకేంటంటే ఒకవేళ ఎవరికైనా జ్వరాలు వస్తాయి రావా? ఏమంటే వస్తాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ రోజు అనారోగ్యాలు వస్తాయి. వాళ్ళు అలా వదిలేసి వీళ్ళు మీటింగ్కి వెళ్ళిపోయారు, బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? ఆ రోగాలు వచ్చిన వాళ్ళకి వైద్యం చేయించాలి. ఇవన్నిటికీ డబ్బు కావాలి కదండి. అంటే ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మనం కూడా అలాగ ఉందామని పిచ్చోడు అనమాట వీడు. ఇది ఈ కాలంలో ఒకవేళ ఎవరైనా రండి మనందరం సమిష్టిగా ఉందామంటే నేను ఉంటానండి, ఎందుకంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి. మీరు ఉంటారా? ఇప్పుడు పుష్ప గారు వచ్చేయనమ్మా మీ ఆస్తి పట్టుకుని నా ఆస్తి పట్టుకుని వచ్చేస్తానంటే వస్తుందా? అప్పుడు పరిస్థితులు బట్టి ఆ రోజు వాళ్ళకి వాక్యం కావాలి, లేకపోతే వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళు వాక్యం చెప్పుకోలేరు. ముందుగా నేర్చుకుంటేనే అక్కడికి వెళ్ళి చెప్పుకోగలరు. ఆ నేర్చుకోవాలంటే వాళ్ళకి భోజనం ఖర్చు ఉండాలి. ఒకరికి ఇద్దరు కంటే ఎవరైనా పెడతారు, 3000 మందికి ఎక్కడ తెస్తారు? అందుకని ఆ భోజనానికి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఉన్నకాడికి ఇచ్చారు. కొంతమంది వాళ్ళ చేతులు ఏమి లేవు, తేలేదు, పుట్టుగా వచ్చారు పండక్కని. అప్పుడు ఏమంటే మా ఊళ్ళో ఒక వేస్ట్ మాకు ప్లేస్ ఉంది, చాలా భూమి ఉంది, ఒక స్థలం అమ్మేసి డబ్బులు పట్టుకొస్తానని చెప్పేసి కొంతమంది వెళ్ళట ఏం చేశారు, ఆ ఇల్లు ఉంటే ఇల్లు, చరాస్తి స్థిరాస్తి. చరాస్తి అంటే ఏంటి? కదిలే ఆస్తి. ఏమండి కదిలే ఆస్తులు అంటే ఏంటి? ఈ బంగారం వెండి అలా ఏ పట్టుకొచ్చి ఇచ్చారు. కొంతమంది స్థిరాస్తి. స్థిరాస్తి అంటే ఇల్లులు, పొలాలు, స్థలాలు ఇవి అమ్మేసి పట్టుకొచ్చి ఇచ్చారంట. అందువల్ల వాళ్ళు స్వార్థపరులు అయితే ఇస్తారమ్మా చెప్పండి? వాళ్ళ కోసం మేమెందుకు భూములు అమ్ముకోవాలి అని ఎవరెవరండి. కానీ వాళ్ళు ఎంత నిస్వార్థపరులో చూడండి. వాళ్ళందరూ కూడా దాతృత్వం కలిగిన వారండి. ఇది ఈ టైంలో ఇస్తేనే వీళ్ళందరూ బలపడతారు. లేకపోతే వాళ్ళ కానీ వదిలేసామా ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా లోకంలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి బాగా ఈ టైంలో పాఠాలన్నీ చెప్పేయాలి, వాళ్ళకి అన్నీ నేర్పించేసి వాళ్ళ ఊరు పంపించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టారండి అందరూ పట్టుకొచ్చి. ఏమండి చూడండి, 4వ అధ్యాయంలో కూడా అపోస్తలుల 4వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ చూసినప్పుడు 4:34లో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే గొప్ప కోసం లేదు. ఏమండి మీకు కారు ఉంటే బాగుంటుందండి, మీకు బైక్ ఉంటే బాగుంటుందని అలాగే లేదు. ఏమండి మీ హైట్కి తగ్గ మీకు బుల్లెట్ బాగుంటుందండి అలా కొనేవలేదు. ఒక్కొక్కరికి అక్కర కొలిది అంటే ఏంటమ్మా? ఏ అక్కర్లేంటండి? అన్నము, వస్త్రము, ఆరోగ్యం, ఇవే కదా వైద్యం. వీటికే ఖర్చు పెట్టారటండి. ఆ డబ్బుల్ని వృధా చేయలేదు, గొప్పల కోసం ఏమీ ఖర్చు పెట్టలేదండి. అలా బిల్డింగ్లు కట్టారు ఆ రోజున, మళ్ళాగా బిల్డింగ్లు కట్టలేదు, స్థలాలు కొనలేదు, అమ్మేసుకున్నారు తప్ప కొనలేదండి. వాళ్ళంతా ఎంతని ఏం చేశారండి? మీటింగ్ పెట్టి ఏ కొండ మీద ఎక్కడో జరిగిపోయి వాక్యం చెప్పుకున్నారండి, భోజనాలు చేశారు, అంతే. కాబట్టి వాళ్ళు ఏ విషయంలోనూ వారికి కొదవ లేకుండా ఉన్నారని అక్కడ చెప్తున్నాడు. ఆ 36వ వచనంలో బర్నబా అనేవాడు ఒకడు వచ్చాడంట. ఆయన మిగులు భూమి గలవాడంట. కాబట్టి దాన్ని అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టాడంట. ఈయన చూసి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆయనకి గొప్ప పేరు వచ్చేసింది, మనం కూడా చేద్దాం అనుకున్నారంట. మంచిదే, ఉద్రేకం వచ్చింది. కానీ చాలామంది స్టార్టింగ్లో ఉన్న ఉద్రేకం ఎండింగ్లో ఉండదు. ఏమంటే స్పీడ్గా లేచారు, బాగా స్పీడ్గా అమ్మేశారు. డబ్బులు చూసిన తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చిందంట, ఇన్ని డబ్బులు ఇచ్చేయడమే అనుకున్నారంట. అనుకుని ఏం చేశారంట? సగం దాత్తం, ఎవరు తెలుసు, అలాగేం చూసారంటే వాళ్ళు కానీ ఇంతకు ఇచ్చాం అమ్ముదాం, అదే చెప్తాం, అబద్ధం చెప్తాం, మన ఇద్దరం ఒక మాట ఉందాం అనుకున్నారంట. అంతే వచ్చిందని ఇచ్చారంట అండి. ఇప్పుడు వాళ్ళు అనుకోండి, అంతేనా అమ్మ అనుకుని ఊరుకుంటాం. కానీ వాళ్ళు అపోస్తలులకి దేవుడు కృపావరాలు ఇచ్చాడు, ఆత్మవరాలు. వాళ్ళు ముఖం చూసి మనం నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా చెప్పగలరు, మన హృదయంలో ఏముందో చెప్పగలరు. అదే ఆత్మలకి వేసాం. అది ఉంది కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేసావు, అపవాదికి ఎందుకు చోటు ఇచ్చావు అని గద్దించి చెప్పగానే వాళ్ళిద్దరూ హార్ట్ అటాక్లో చచ్చిపోయారండి. ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు. అననీయ సప్ఫీరా ఏం పట్టుకెళ్ళారండి.
అంటే అలాంటి అంతలా ఇచ్చే గుణం ఎవరికుందమ్మా? అంటే ఈరోజు మనం ఇల్లులు, స్థలాలు, పొలాలు తెచ్చేసి చర్చిలో పాస్టర్ గారు పాదాల దగ్గర పెట్టి అక్కర్లేదు. కనీసం దేవుడు మనకి ఇచ్చిన రాబడిలో దేవుడికి దశంభాగం కంటే ఎక్కువ కానీ మనం తీయగలిగితే మన సంఘాలు అభివృద్ధి అవుతాయి. చెప్పండి, ఖచ్చితంగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలని మనం ఇల్లు అమ్మేసుకోవాలా? అక్కర్లేదు కదండి. తల 1000 రూపాయలు వేసుకున్నాం అనుకుంటే అయిపోతుంది. ఏదవద్దు చెప్పండి. అలాగని చెప్పి మనం రోజు ప్రతిసారి అదే పని ఇవ్వండి అని మిమ్మల్ని తినేది మీరు మాత్రం ఎక్కడ తెస్తారు? ఏదో ఒకసారి ఒక సంవత్సరానికి ఒక 2-3 మీటింగ్లు మనం పెట్టుకోగలుగుతున్నాం. వాటికే మనం డబ్బులు అడుగుతున్నాం. కానీ ఆయన దానికి కాని దానికి అస్తమానం ఏదో వంకనే డబ్బులు అయ్యి అడగడం క్రీస్తు సంఘంలో ఎవరు చేయలేండి. మంచిది, దేవుడికి ఇస్తే మంచిదే. బలవంతం చేసి ఎవరు తీసుకోకూడదు. వాళ్ళు ఇష్టపడి ప్రేరేపణ కలిగి ఏమండి ఇవ్వాలి. ఇప్పుడు సంఘం అంటే నా కుటుంబం అనుకోవాలండి. మన ఇంట్లో గడియారంలో బ్యాటరీ అయిపోద్దండి. ఎవడో వచ్చి అతను చూస్తామా? ఏమండి ఆ భార్య కొట్టేటి చెప్పాలా? అతను తెలియదు ఇది నా ఇల్లు, మా ఇంట్లో వస్తువని చూస్తాడు. అలాగే ఏదో పని మీద వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది, కొంత తెచ్చేస్తాడండి. ఏదో మంది కదా అలాగా. కానీ ఇక్కడ అన్ని బాగున్నాయి కానీ ఈ ఫ్యాన్ రిపేర్ అయిపోయిందండి, ఇక్కడ కొత్త ఫ్యాన్ వేస్తే బాగుంటుందని అనుకొని మన సంఘమే మనం అనుకోని మన కుటుంబం ఒకళ్ళు అనుకుని మనం ఫ్యాన్ కూడా ఇద్దాం చర్చికి అనుకోవాలండి. మనకు అన్నీ వాళ్ళు కుర్చీలు కొంచెం తక్కువలో ఉన్నాయి, జనాలు ఎక్కువవుతున్నారు, మన వంతుకి ఒక 2 కుర్చీలు కొనేద్దాం అనుకొని అలా ఇవ్వాలండి. ఎవరో అడిగితే ఇద్దాం, మమ్మల్ని అడగలేదులే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అని అలాంటి గుణం మనకు ఉండకూడదు. ఏమంటే ఈరోజు అది మనకి కావాల్సిందే తప్ప మనమేమో అప్పుడులాగా వాళ్ళు చేసినట్టుగా మనం అన్నీ చేసేయాలంటే మన వల్ల ఎప్పటికీ కూడా కాదండి. మనకి దాతృత్వం కలిగి మాత్రం ఉండమని చెప్తున్నారు వీళ్ళు. ఇచ్చే గుణం మనలో ఎప్పుడు ఉండాలండి. నాకు కనుక దేవుడు ఇస్తే ఖచ్చితంగా నేను ఇద్దును అనుకోవాలండి. మొన్న ప్రసాద్ గారు ఆవిడ అంటే మొన్నదా ఖాళీగా ఉండేది అమ్మాయి. ప్రసాద్ ఏం చేశారంటే ఆయన చేస్తున్న ఉద్యోగం ఆ ఆవిడకి కూడా వేయించాడు, ప్రైవేట్ జాబే. ఫస్ట్ నెల 10,000 అంటే జీతం అలా పెరుగుతుంది. 10,000 అయితే మామూలుగా అయితే ఎంత ఇవ్వాలండి? ఒక 1000 రూపాయలు లేదో 1,100 ఇవ్వాలి దేవుడికి. ఆవిడ ఏం చేసింది తెలుసా? జీతం అంతా పట్టుకొచ్చి వేసిందండి. ఫస్ట్ జీతం దేవుడికి అనుకుందంటే ఇచ్చేసింది, 10,000 ఇచ్చేసింది. అంటే అదండి స్పిరిట్ అంటే అది. ఇదే కదా, ఇక్కడ నుంచి ప్రతి నెల వచ్చినప్పుడల్లా దశంభాగం తీసేస్తుంది దేవుడికి. కానీ మొదటిది వచ్చిందంతా ఇచ్చిందండి దేవుడికి. ఆవిడ ఎవరు చెప్పారా? ఎవరైనా బలవంతం చేశారా? ఆ భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారో చేశారండి, అంతే. సబ్బవరంలో మనం చర్చి పెట్టాం కదండి, అక్కడ పాపం ఇలా ఊరంటే తిరిగి మెకానికల్ అవి చేసుకుంటూ ఉంటారు పేదోళ్ళండి. వాళ్ళు చర్చికి వస్తున్నారు. వాళ్ళు 3,000 రూపాయలు ఇల్లు అద్దె తీసేసాం, కట్టగలమో లేదో అని అనేసి నేను కొంచెం టెన్షన్ పడి ఉండేవాడిని. వాళ్ళేమో ధైర్యం చెప్పేవారు, పర్లేదని మేము ఉన్నాం కదా, మీకేమైనా ప్రాబ్లం అయితే మాకు అడుగు, మేము ఇస్తాం అలాగనేవారు. కానీ మేము మమ్మల్ని అడగలేదండి. అనుకోకుండా ఆ రోజు నాకు ఆ డబ్బులు పే చేసే రోజు వచ్చింది, నెల అయిపోయినప్పుడు. అప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చి, అన్న ఈ నెల మాకు కూడా ఒంట్లో బాగోలేదు, మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు, డబ్బులు మా చేతిలో ఇబ్బందిగా ఉంది, కానీ మేము మా ఇద్దరు అన్నదమ్ములు కలిపి చెరుకు 500 ఇస్తున్నాం, లేకపోతే మొత్తం ఇచ్చేద్దాం అనుకున్నాం మేమే అదంతాను, ఈ 1000 రూపాయలు ఉంచానా అని బలవంతంగా జోబులు పెట్టారు. వద్దు బాబు, మేము ఎలా కట్టేస్తాం, ఈ నెల నా డబ్బులు ఉన్నాయన్నా కానీ వచ్చే నెల సంగతి కూడా మేము చూస్తాం, ఈ నెలకు మాత్రం ఇది ఉంచాను. కొత్తగా వస్తున్నారు చర్చికి, వీళ్ళకేమో వాక్యం విలువ తెలిసిందండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు, ఎక్కడ వాక్యం ఇలా చెప్పలేదు, వీళ్ళు చెప్తున్నారు అని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళు ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు పేద స్థితిలో ఉండి కూడా చేస్తున్నారని వీళ్ళు అర్థం చేసుకున్నారండి. యెరూషలేములో సంఘం ఏం చేశారండి? ఎవరైనా అడిగితే ఇచ్చారా? వాళ్ళు ప్రేరేపణ కలిగి మేము ఇవ్వాలి, ఇది మా కుటుంబం, మా సంఘం, మనం అందరం చేస్తే కదా అతను ఎక్కడ తెచ్చి చేయగలడు, అతను చేయగలిగి చేస్తాడు, అన్నీ చేయరంటే అతను మాత్రం బతకొద్దు ఏంటి అని చెప్పేసి అందరూ రూపాయి వేస్తే అయిపోద్ది అనుకుని సింపుల్గా చేసేసేవారు అనమాట. ఏమంటే మనం కూడా అలాగా ఏదైనా చేసేటప్పుడు అంత ఐక్యతగా మనం ఉండాలని యెరూషలేము సంఘం మనకి నేర్పిస్తూ ఉందండి. ఇక మూడోదిగా మనం చూసినప్పుడు వీళ్ళు 46వ వచనంలో 2:46 వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట్లో రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అన్నారు. వీళ్ళు ఎలా ఉండేవారటమ్మా? ప్రజలందరి వలన దయ పొందిన సంఘం అంటే అది. ప్రజలందరి వలన దయ పొందిన సంఘం అమ్మా. అంటే మన సంఘం మనం మాత్రమే
ఒకళ్ళొకరు ప్రేమ కలిగి ఉంటే గొప్పనా? మన ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో కూడా మనం మంచి వాళ్ళం అనిపించుకుంటే గొప్పనా? ఊరు మొత్తం మన సంఘాన్ని చూసి సంఘం అంటే ఆదిరా, అలా ఉండాలిరా సంఘం అంటే. వాళ్ళ ఐక్యత ఏంటి, వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళ దాతృత్వం ఏంటి, వాళ్ళ పట్టుదల ఏంటి, వాళ్ళు సంఘం అంటే ఇలా ఉండాలి. దేవుడు నమ్ముకుంటే ఎంత ప్రేమన, దేవుడు నమ్ముకుంటే ఎంత గౌరవిస్తారో ఒకళ్ళొకరు, దేవుడు నమ్ముకుంటే ఎంత భక్తి ఒకరి పట్ల ఒకరికి అని మనల్ని చూసిన వారు మన గురించి పొగుడుకోవాలి, మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మనం వెనకెట్టి సంఘం అంటే ఇది ముకుందపురంలో ఉన్న ఈ సంఘం కరెక్ట్, ఇది ఇలా ఉండాలి. వాళ్ళు ఉన్నారు ఆదివారం వస్తే కొట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు, తిట్టుకుంటారు. చూడండి కొన్ని వీడియోలు వచ్చేసాయి చర్చిల్లో, సూపర్ కొట్టించుకున్నారు పాస్టర్ గారు. ప్రారంభ ప్రార్థన నాదంటే ప్రారంభ ప్రార్థన నాది, కానుక లాయి అంటే నాది, ఈరోజు ప్రసంగం నాదంటే నాది. అరే అలాంటివి చూశారనుకోండి ఏమనుకుంటారు, వీళ్ళకంటే కుక్కలు ఏమనుకుంటారు అండి. వీళ్ళు చర్చిలోకి వచ్చి దెబ్బలాడుకుంటారు ఏంటి, ఇల్లు దెబ్బలాడుకుంటే ఇంటికి వెళ్ళి మనం దెబ్బలాడుకోవచ్చు కదా. చర్చిలోకి వచ్చిన తర్వాత దెబ్బలాడే ఆడొచ్చమ్మా. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, నెమ్మదిగా మాట్లాడుకోవాలండి. అంతేగాని కేకలు, అరుపులు, రంకులు, కొన్ని మత్సాకలు అయితే పిచ్చి పిచ్చి కేకలు వేస్తారు. ప్రార్థన చేయమంటే పెద్ద ఏడుపులు చేస్తారు. ఏమంటే అదే విధంగా డ్రామాలు అవన్నీ యాక్టింగ్లు అండి. మన అరుపులు కేకలు చేయకూడదండి. అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా మాటలు చెప్పాలి తప్ప పెద్ద రంకులు వేసేస్తే అర్థమవుతుందా? ఏమండి చాలా పొరపాటు అండి. టైమింగ్ ఏమి ఉండదండి, ఇంకా గంటల చేస్తూనే ఉంటారు. కొందరు రాత్రులు పడుకునేవారు పాపం, రాత్రులు కూడా పెద్ద సౌండ్లు పెట్టేస్తుంటారు. అలా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. మన ఊర్లో మనకు మంచి పేరు ఉంది ఏంటంటే, మనం కానీ ఒక వారం స్పీకర్ లేని రిపేర్ వచ్చి పలకలేదు అనుకోండి, మనల్ని అడుగుతుంటారు ఏంటి వారం మీ వాక్యం వినబడలేదు అడుగుతారంట అందరినీ. అంటే పెడితే వినాలని అనుకుంటారు తప్ప తినేస్తారా బాబు ఈ రోజు అన్నట్టుగా కాకుండా, అంటే వింటే బాగుంటుంది, బాగా చెప్తారని అలా ఉండాలండి. దయ పొందాలి. 52వ వచనంలో చూడండి అమ్మా, 52వ వచనం, లోకాసు వార్త 2:52వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అండి. అంటే దయ మాకెందుకండి, మనుషుల దయ మాకెందుకండి, ఊళ్ళో వాళ్ళ దయ మనకెందుకండి అంటారు. మనం యేసు జ్ఞానమంతును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. యేసు ప్రభుకే మనుషుల దయ కావాలట, దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. మరి మనకు వద్దా ఏంటమ్మా? మనకు మాత్రం దేవుడే కావాలి, మనుషుల దయ వద్దా? మన దేవుడు మెచ్చుకోవాలా, మనుషులు మెచ్చుకోవాలి. అలాగే బ్రతకాలి, అదే గొప్ప అండి. యేసు ప్రభు అలాగే బ్రతికారండి. మనం కూడా అలాగే ఉండాలి. మనుషుల దగ్గర మనకి దయ కావాలి. దయ అంటే ప్రేమ, మనుషులు కూడా మనల్ని ప్రేమించాలి, దేవుడు మనల్ని ప్రేమించాలి. అలా ఉండడానికి మరి యెరూషలేము సంఘం మనకి మాదిరి. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరితో విభేదాలు ఉన్నాయండి. మనం కూడా భోజనాలు తెచ్చుకొని మనం తినేసి చక్కగా ఉండడం కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్న మన ఇంటి పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భోజనాలు పెట్టాలండి. మన వాళ్ళకి తగ్గినా పర్వాలేదు అవసరమైతే ఆ రోజు, కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్యజనులకి పిలిచి మనం భోజనాలు పెడితే ఆ రోజు భోజనం వంకర వస్తారు, వాళ్ళు కూడా వాక్యం వింటారు, శాబాష్ అంటారు. ఏమండి అసలు ప్రార్థన పెట్టిందే వాళ్ళ కోసం, మనం ఎలాగ రక్షణ పొందలేని వాళ్ళ కోసం కదా పెట్టింది. వాళ్ళకి చేయాలండి మనం. అదే అప్పుడు మెచ్చుకుంటారండి. మన వాళ్ళకి బాగా సమృద్ధిగా పెట్టి వాళ్ళ కూరలో వేయడం మనిషి అనుకోండి, వాళ్ళు తిట్టుకుంటారు. అలా చేయకూడదు. మన వాళ్ళకే తగ్గించి అవసరమైతే ఆ వచ్చిన అన్యజనులకే సమృద్ధిగా పెట్టితే అప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారండి. అలాగే ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటూ, ఓ పుట్టినరోజునప్పుడు, పెళ్లి రోజునప్పుడు, ఏదో ఒక అకేషన్ ఉంటుంది కదా మన జీవితంలో, వాటన్నిటికీ కూడా ఏం చేయాలమ్మా మనం అలా ప్రార్థన పెట్టుకొని అన్యజనుల దగ్గర దయ సంపాదించాలండి. అదే సంఘం, అది సంఘం. అలా ఉండడానికి మనం కూడా ప్రయత్నించేద్దామండి. రైట్. ఇక 4వ విషయం ఏంటంటే, ఆ సంఘం దగ్గర మనం నేర్చుకోవలసిన 4వ విషయం, వీళ్ళు 47వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండేరి. వీళ్ళు ఎలా ఉన్నారమ్మా? ఆనందంగా ఉన్నారంట అండి. సంఘం ఎలా ఉన్నారు? ఆనందం. ఇప్పుడు ఆనందం అంటే ఇది భౌతికమైనది కాదండి, లేకపోతే బయట నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి, మనం ఏదో జోకులు వింటే వస్తుందా, అది ఆనందం కాదు. అది ఏంటంటే నవ్వు, అది సంతోషం, తాత్కాలికమైంది. తర్వాత వెంటనే మళ్ళీ కోపం వస్తుంది. ఆనందం అంటే ఏంటంటే ఒక మంచి పని చేయడం వల్ల వచ్చిన సంతృప్తి, దాన్ని ఆనందం అంటారండి. మనం చూడండి, ఎవరికైనా అన్నం పెట్టి మనం ఆ పూట
మానేసాం అనుకోండి, అది మనకు ఆనందం ఉంటుంది. అమ్మయ్య మొత్తానికి నేను ఒక మంచి పని చేశాను ఈరోజు అనేసి, ఆకలితో ఉన్నది పెట్టాను అలా. ఏమండి, మన అవసరం మానేసుకుని ఒకరికి ఇచ్చినప్పుడు, ఒకరికి పెట్టినప్పుడు మనకు కలిగే ఆనందం, దాన్ని ఆనందం అంటారు. ఫోటో పోజ్ ఇవ్వమని అప్పుడు చిన్నది అంటాం అండి, అది ఆనందం కాదు, అది జస్ట్ స్మైల్ అంతే. ఏమండి, కానీ ఆనందం అనేది బయటికి రాదు, బయటికి ఓపెన్గా ఉండదు. మన ఆనందంగా ఉండేటప్పుడు మన ముఖం చెప్పేస్తుంది అండి. లోపల మన ఆనందంగా ఉన్నాం అనుకోండి, ముఖం వెలిగిపోద్ది. మనం ఎంత నటిద్దామన్నా ఆనందంగా ఉన్నట్టు నటించలేమండి. నటించడం చూద్దాం, మీరు బాధలో ఉండేటప్పుడు ఎవరైనా చెప్పేస్తారు, ఏంటి మీకు ఏది అయ్యిందమ్మా, ఎందుకు కలగకుండా అంటారు. లేదండి బాగున్నాను అన్నా సరే నమ్మరు. మన ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు మనం బాధగా ఉంటాం. కాబట్టి అలా ఉండకుండా ఏం చేయాలమ్మా, మనం ఆనందంగా ఉండాలి. అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నంత ఆనందం ఉన్నారు. ఇప్పుడు మనం చూడండి, ఆదివారం ఒక్కరోజు కూర్చోవడానికి మనం చాలా కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం కదండి. మా బాబోయ్ 2 గంటలు అసలు కొంతమంది గడియారం కాస్త అలా చూస్తుంటారు, ఇంకా వదలలేదు, టైం అయిపోతుంది, తినేస్తారు బాబాయ్. అలా అదే కాదండి, వాళ్ళు ప్రతిరోజు కూర్చున్నారండి. బహుశా జీవితకాలం కూర్చోలేదు, అలాగా వాళ్ళు ఊరు వెళ్ళిపోయే వరకు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయే వరకు అన్నీ నేర్చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూర్చొని నేర్చుకున్నారండి. కొన్ని సంఘాలు ఇప్పటికీ కూడానండి ప్రతిరోజు డివోషన్ పెట్టుకుంటారండి. ఒకే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నాకు తెలిసి విజయనగరంలో దానియేలు గారు అనే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 6 గంటలకల్లా, ఇప్పుడు మనం ఎలాగైతే వచ్చామో అలాగా వచ్చి ఒక అరగంట సేపు కూర్చొని ప్రార్థన చేసుకొని, ఒక అధ్యాయం చదివేసుకొని, ఒక పాట పాడేసుకొని అప్పుడు వెళ్ళిపోతారు. ఎవరింటికి వెళ్ళిపోయి వాళ్ళు పనులన్నీ చేసుకుంటారు. రోజు అలాగ అలవాటు అంట, రోజుకి చర్చికి రావడం, ఉదయాన్నే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం. అలా సంవత్సరం అంతా అలా చేస్తారంటే, అది ఎంత ఆసక్తి ఉంటారండి అలా చేయాలంటే. అలా ఒక రోజు మనం అలా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళి అప్పుడు రోజు ప్రారంభిస్తాం అనుకోండి, ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి అమ్మా. అసలు అలాంటి అలవాట్లు, మంచి అలవాట్లు ఉండాలండి. మనకు కూడా దేవుడు మందిరం ఇచ్చాడు. మనం మైక్ సెట్లు అవి పెట్టకపోయినా కానీ మనందరం కూర్చొని వచ్చి ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో ఉండాలి, నేను అక్కడి నుంచి రాలేకపోవచ్చు, మీరందరూ వచ్చి తాళాలు తీసుకొని ప్రార్థన చేసుకుని పాట పాడుకొని బైబిల్ చదువుకొని వెళ్ళి చూడండి, ఎంత బాగుంటుంది ప్రతిరోజు. అలాగే అందరూ కలిసి ఎంత యూనిటీ ఉంటుంది, వారం అంతా ఇలా కలుసుకుంటే ఎంత ఐక్యతగా ఉంటుందండి మనలో. మనకి ఏమండి శాంతంగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. చేయగలమా, చేయలేమా? చేయగలమా, కానీ చెయ్యమా. ఎరుసలేములో సంఘం చేశారా, అదండి తేడా. రైట్. ఇక 5వ విషయాన్ని మనం ఆలోచించేస్తే, ఇక్కడ వీళ్ళు శ్రమలలో సువార్త ప్రకటించిన సంఘం అంటే ఇది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 4వ వచనం చూసినప్పుడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారం చేసేది అన్నాడు. అంటే యెరూషలేము సంఘానికి శ్రమలు వచ్చాయా? వచ్చాయి. మొట్టమొదటిగా పేతురు గారిని, యోహాను గారిని బంధించారు, కొట్టారు, చెరసాల్లో వేశారు. ఇంక ఈ రోజు ప్రకటించొద్దన్న, కానీ మామూలుగానే ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు. తర్వాత స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏమండి, వాక్యం చెప్పినందుకు స్టెఫన్, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను మరణం మనం చూస్తామండి. ఆ తర్వాత 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అపోస్తలుల్లో ఒకడైనటువంటి యాకోబుని ఖడ్గంతో చంపేశారండి. సువార్త ప్రకటించినందుకు ఖడ్గంతో చంపేశారండి. ఆ మర్నాడే పేతురుని చంపేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు పేతురుని బయటికి తీసుకొచ్చి రక్షిస్తాడు. ఏంటి, ఇప్పుడు ఎవరినైనా అలా పట్టుకొని చంపేస్తే మీరు ఎవరైనా చర్చకొస్తారా? ఖచ్చితంగా రావండి. మనకు కానీ ఎవరైనా చర్చికి వెళ్తే చంపేస్తాం కాదు, సరే మీ ఏలేదో తీసేస్తామంటేనే రావు, ఏళ్ళు దాకా ఎందుకు మన కోటకాడు తీసేస్తామంటేనే రావు. ఏమండి, మీ ఊళ్ళో పేరు తీసేస్తామంటేనే రావు మనం. కానీ వాళ్ళు వచ్చారంటే చూడండి, వాళ్ళు ఎంత శ్రమల్లో సువార్త ప్రకటించారట. మళ్ళీ శ్రమల్లో ఏం చేశారమ్మా? ఇప్పుడు మీలో ఎంతమంది మనకి ఏ శ్రమలు లేవు కానీ సువార్త ప్రకటించగలమా లేదా? చేస్తున్నామండి అండి. మనం బస్సు ఎక్కబడుకొని మన పక్క సీట్లో కూర్చున్న వాళ్ళకి సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. అలాగే మనం దేవుడు నమ్ముకోండి అని చెప్పాలండి. యేసుప్రభు నిజమైన దేవుడు, దేవుడు కుమారుడు అని చెప్పాలి. బైబిల్లో ఒక సంఘం ఉందమ్మా, ఒక దేవుడు నమ్ముకున్నట్లు అయితే మీరు ఈ సంఘానికి వెళ్ళండి, ఆ సంఘానికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళండి, వాళ్ళకి బాగా చెప్తారు. అలా చేయాలి, ఏదో ఒకటి చేయాలండి. వాళ్ళతో ఒక అరగంట మాట్లాడి ఒక కరపత్రికలు చేతిలో పెట్టేసి వచ్చేయాలి. అంటే మన బ్యాగ్లో ఇప్పుడు అలాంటి ఏంటి ఉండాలి, కరపత్రికలు అవి పెట్టుకుంటే ఒకళ్ళు ఎవరైనా సన్నగా కనబడితే వాళ్ళకి ఒకటి ఇస్తూ ఉంటాం. అలా మనం చేయాలండి.
అలా చేసినప్పుడు సువార్త అవుతుంది. ఒకసారి ప్రసాద్ గారు ఉద్యుత్ తుఫాన్ రోజున ఆయన అనకాపల్లి వెళ్ళాడండి. ఆరాధనకు దేనికి వెళ్ళాడు. మొత్తానికి అక్కడ ఆరాధన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. మొత్తానికి వచ్చేస్తుంటే సరిగా అనకాపల్లికి వెంకన్నపల్లి మధ్యలో ఏ ఇల్లులు ఉన్నాయంటే అక్కడికి వస్తే బాగా చెట్లు పడిపోతున్నాయండి. అప్పుడు ఒక ఇల్లు దొరికితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు పాపం ఆ రోజంతా అతను వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఒక ఆడమనిషి కొంచెం నడి వయసులో ఉంది. ఆవిడ అన్నం అది పెట్టిందంట, అతనికి ఏదో పెట్టిందంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలమ్మా? సువార్త, మనం కూడా సువార్త ప్రకటించాలండి. వాళ్ళు ఎన్ని కష్టాలు కళ్ళారు చూసి కూడా, ఎంతోమంది చనిపోవడం చూసి కూడా సువార్త ప్రకటించారండి. మరి సువార్త ప్రకటించే విషయంలో ఎవరైనా చేయొచ్చండి. ఆడాలి మగని ఏం లేదు, చదువుకోవాలని ఏం లేదు. ఎవరైనా మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేము, కానీ 2-3 మాటలు చెప్పలేము ఏమండి దేవుడి గొప్పతనం గురించి. ఎవరైనా చేయొచ్చండి. ఇంకా మరి యెరూషలేములో ఉన్న సంఘం మనకి ఏ విషయంలో మాదిరి అంటే, అపోస్తలుల ఆరోగ్యం మొదటి వచనంలో ఇక్కడ పరిచారకులు ఏర్పడ్డారంటే రాయబడింది. పరిచారకులు అంటే పనిచేసేవాళ్ళు, బలమైన పనులు చేసేవాళ్ళు. బలమైన పనులు చేసేవాళ్ళు ఇప్పుడు మన సంఘాల్లో ఉన్నారంటే దేనికైనా సరే వాళ్ళు చేస్తారు. ఇంకా ఆ పనులన్నీ ఆలయ బాధ్యతలు. ఆ పరిచర్య 7 పరిచారకులు ఏర్పాటు చేసుకున్నారండి. ఆ 7 పరిచారకులకి కూడా అర్హతలు ఉండాలి. మరి ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేసేయడం కాదు, అర్హతలు ఉన్న వాళ్ళు చెయ్యాలి అండి. ఆ అర్హతలు అక్కడ మంచి పేరు ఉండాలి, జ్ఞానంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆ మాటలన్నీ మనం అపోస్తలుల ఆరోగ్యంలో మనం మొదటి నుంచి కూడా మనం చదివినప్పుడు అక్కడ ఆ విషయాలు కనపడతాయండి. చూడండి 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను వీళ్ళు ఏర్పరచుకున్నది. కాబట్టి ఆత్మతో జ్ఞానంతో ఏమండి. ఇంకా పరిచారకుల యొక్క అర్హత గురించి మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ కూడా మనం చూస్తామండి. మొదటి తిమోతి మీరు చూసుకోండి. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో 8-10 వచనాల్లో అక్కడ కూడా పరిచారకులకు ఉన్న అర్హతలు రాయబడ్డాయండి. మనం యెరూషలేములో ఉన్న సంఘంలాగా మన సంఘంలో కూడా ఏం చేయాలమ్మా? పరిచర్య చేయడానికి ముందుకు రావాలండి. కొంతమంది మేము చేస్తాము అందరూ కాదు, దానికి కూడా యోగ్యత ఉండాలి, దానికి కూడా గొప్ప మనసు ఉండాలి ఏమండి, ఆత్మ ప్రేరేపణ ఉండాలి. నేను చేస్తానండి అలాగని అది వాళ్ళు క్లీన్ చేసే విధానంలోనే తెలిసిపోద్ది ఎంత బాధ్యతగా చేస్తున్నారు, ఎంత నీట్గా చేస్తున్నారు ఏమండి. అలా రైట్. ఇంకేమున్నదంటే అక్కడ వాళ్ళు పెద్దలు కూడా ఏర్పడ్డారండి సంఘంలో. ఈరోజు ఏ మత్స్సాకంలో తప్ప క్రీస్తు సంఘంలో పెద్దలు ఉండరు. మత్స్సాకంలో ఉంటారండి. మత్స్సాకంలో ఎవరు డబ్బులు ఉన్నారో చచ్చిపోతున్నారో ఆయన పెద్ద అండి. ఎవరైనా కొంచెం వయసులో పెద్దోడు ఆయనే సంఘానికి పెద్ద అంటారు. పెద్దల కంటే వయసులో పెద్ద కాదు, పెద్ద అనగానే డబ్బులో పెద్ద కాదు, కులానికి పెద్ద కాదు. పెద్దకి అర్హతలు ఉండాలి ఏమండి. సంఘ పెద్దకి కూడా ఏముండాలి? అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు కలిగిన వారు ప్రతి సంఘంలో ఉండాలి. యెరూషలేము సంఘంలో ఉన్నారు. ఆ అర్హతలు ఏంటో మనకి తీతు పత్రికలో 1వ అధ్యాయం 6-9 వచనాలను, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలను రాయబడియండి. ఈ అర్హతలు ఉన్నవాళ్ళు సంఘ పెద్దలు. మరి యెరూషలేము సంఘంలో పెద్దలు ఉన్నారా? పెద్దలు ఉన్నారు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ యెరూషలేములో ఉన్న సంఘ పెద్దల గురించి రాయబడిందండి. అపోస్తలుల కార్యం 11:30లో సంఘ పెద్దలు ఉన్నారు అని. అలాగే 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ పెద్దల దగ్గరికి వచ్చి ఈ సున్నతి గురించి వివాదం పరిష్కారం చేసుకోవడానికి వచ్చినప్పుడు పెద్దలు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నారు. రైట్ అమ్మ, చివరిగా మనం ముగింపుకి వచ్చేసామండి. ఈ యెరూషలేములో ఉన్న సంఘం గురించి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇది అభివృద్ధి చెందుతున్న సంఘం ఏమంటే. యెరూషలేము సంఘం ప్రారంభించబడిన 3,000 మందితో ప్రారంభించబడింది. 3,000 మందితో ప్రారంభించబడి అలా ఉండిపోలేదండి. ఆ 3,000 2వ అధ్యాయం 41వ వచనంలో 3,000 మంది అన్నారు. 4వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు 5,000 మంది అయ్యారట అండి. తర్వాత 5వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ పురుషులు స్త్రీలు మరి ఎక్కువగా విశ్వాసులై చేర్చబడి మరి ఎక్కువగా పెరిగిపోయారంటే లెక్క లేదన్నమాట. మరి ఎక్కువ అనే మాట వాడారు. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 7వ వచనంలో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను అన్నాడు. తర్వాత 9వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యూదయ, గలిలయ, సమరయ దేశంలో ఎంతంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచూ క్షేమాభివృద్ధి పొందింది ఏమండి.
ఏమంటే సంఘం 3,000 మందితో ప్రారంభించబడి అలాగే ఉండిపోకుండా కేవలం కొన్ని నెలల్లోనే ఇంతలాగా దేశాలు దాటి వెళ్ళిందంటే కారణం ఏంటమ్మా? కారణం ఏంటి? వాళ్ళు ఇందాక మనం చెప్పుకుని అన్నీ ఏంటంటే చెప్పుకున్నాం, వాళ్ళు ఆసక్తితో ఆరాధన చేసుకున్నారు, వాళ్ళు దాతృత్వం కలిగి ఉన్నారు, ప్రజలందరూ దయ పొందుకున్నారు, ఆనందంతో నిష్కపటమైన విశ్వాసంతో ఉంటున్నారు. అలాగే శ్రమల్లో కూడా వాళ్ళు నిలబడ్డారు. శ్రమలు వచ్చినా సరే నిలబడి శ్రమల్లో కూడా సువార్త ప్రకటించారు. పరిచర్య చేస్తున్నారు, సంఘ పెద్దలుగా తయారవుతుంది. ఇన్ని ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ సంఘం అలాగే బహుగా విస్తరించింది. ఇప్పుడు ముకుందపురంలో ఉన్న మన సంఘం అలా విస్తరించే అవకాశం ఉందా లేదా? ఇలా చేస్తే ఎందుకు అభివృద్ధి అవ్వ చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది అండి. కాబట్టి ఈరోజు మనం యెరూషలేములో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచన చేస్తాం. ఆ రోజు ఉన్న సంఘం ఈనాటి సంఘానికి చాలా రోల్ మోడల్గా నిలిచింది. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపిక వాక్యం మీకు వందనాలండి.